అన్ని వైపులా 360 డిగ్రీస్ నుంచి మిమ్మల్ని శత్రుముఖాలు తరుముతున్నా కూడా ఇంత ఎనర్జీతో ఎలా ఉంటారు మీరు? పాఠాలు నేర్పించే టీచర్ల కంటే కానీ మరి శపిస్తున్నారు ఎందుకు పాపం? అంటే నేను ఇక్కడ లాజిక్ ఏం మాట్లాడుతున్నా అంటే మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నప్పుడు మీరు అలా వెళ్ళిపోతుండేవాళ్ళు, రైట్? ఎప్పుడైతే ఈ దశమహావిద్యల్ని పట్టుకున్నారో అప్పటి నుంచి మీరు కాంట్రవర్సీలోకి ఎంటర్ అయ్యారు. కాంట్రవర్సీ అని అంటే నేను అనే ఎవరు అన్నారు అనమాట, ఈ గొడవలంతా అయ్యాక వేణుస్వామి దగ్గరికి ఎవరు కోరు జాతకాలు చెప్పించుకోవడానికి అని చాలా మంది అన్నారు. హిందూ దేవతలను అవమానించిన వేణుస్వామి. ఇంతకు ముందు కామాఖ్య టెంపుల్ నుంచి చాలా మంది అయ్యగారులు హైదరాబాద్ వచ్చి పూజలు చేసేవారు, కానీ మీ రాకతో అది ఆగిపోయి ఉంటుంది. అది నా వల్ల అల్లు అర్జున్ కానీ రాజమౌళి కానీ వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ వేసిన క్యారెక్టర్ రేవంత్ రెడ్డి గారి మధ్య మాట్లాడుతూ కేసీఆర్ అని ఆయన రాజకీయాల్లో లేడు, ఇప్పుడు ఆయన గురించి నేను మాట్లాడను అంటారు. ఏం జరుగుతుంది? కేసీఆర్ లాంటి మనిషి ఈ కొత్త జనరేషన్ దేవుడిని నమ్మరు అని ఒక మాట మీరు అన్నారు. జనరేషన్ ఎప్పుడే కానీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మన ముందున్నారు ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. మరి రాబోయే విలయాన్ని ముందే పసిగట్టి చెప్పడంలో ఆయన సుప్రసిద్ధులు, సిద్ధహస్తులు. ఎన్నో చూసాం మనం. సరే, విమర్శలన్నీ పక్కన పెడితే ఆయన్ని మించిన జ్యోతిష్యులు లేదనేది ఆయనను విమర్శించే వాళ్ళు కూడా ఒప్పుకునే సత్యం. మరి ఈ 2026కి స్వాగతం పలుకుతూ, మరి మనం ముందే చెప్పుకున్నట్టుగా రాబోయే కష్టాలని, నష్టాలని ఆయన ముందే పసిగట్టి చెప్తారు కాబట్టి ఆ జాగ్రత్తలు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాంతో మనం మొదలు పెడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఎలా ఉన్నారు గురుగారు? సూపర్. రచ్చ ఇంత ఎనర్జీ ఎట్లా సాధ్యం గురుగారు? అంటే అన్ని వైపులా 360 డిగ్రీస్ నుంచి మిమ్మల్ని శత్రుముఖాలు తరుముతున్నా కూడా ఇంత ఎనర్జీతో ఎలా ఉంటారు మీరు? అలవాటు అయిపోయింది 360 డిగ్రీస్. అంటే నిన్ను ఎవడో విమర్శిస్తుంటే, నిన్ను ఎవడో టార్గెట్ చేస్తుంటే దాని అర్థం ఏంటంటే నువ్వు జీవితంలో సక్సెస్ అయినావు అని అర్థం. ఓకే. నిన్ను ఎవడు పట్టించుకుంటలేడంటే నువ్వు వేస్ట్ అని అర్థం. సో జీవితంలో పాఠాలు నేర్పించే టీచర్ల కంటే గుణపాఠాలు నేర్పించే శత్రువులు చాలా మేలు. ఓకే. సో పాఠాలు మనకు ఏది పనికిరాదు. ఈ మధ్యన కొత్తగా చాలామంది మాట్లాడుతున్నారు A²+B² అనేది మన జీవితంలో పనికిరాదు అని. నిజమే, అది పనికిరాదు. మనకు పనికొచ్చింది ఎప్పుడన్నా? పనికిరాలే, ఇప్పటికీ అర్థం కాదు. సో అదే మనకు గుణపాఠాలు నేర్పించే శత్రువులు ఉంటే ఏంటంటే, శత్రువుల వల్ల మనం లైఫ్లో అలర్ట్గా ఉంటాము. ఇంకొద్దిగా ఏదో చేయాలి అనేటువంటి ఉత్సుకత మనలో పెరుగుతుంది. ఇంకేదో చేయాలి అనేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. అలాగే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. జనరల్గా ఏం చెప్తారంటే, ఆల్జీమర్ ఉండేటువంటి పేషెంట్కు డాక్టర్లు ఏం చెప్తారంటే 24 గంటలలో 18 గంటలు పని చేయండి అని చెప్తారు. అంటే బ్రెయిన్కు పని చెప్పడం వల్ల ఆల్జీమర్ అనేది దగ్గరికి రాదు. సో అట్లనే మనం బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి అంటే మనకు శత్రువులు ఉండాలి. మిత్రుల వల్ల మనకు ఏ సమస్యలు లేకపోతే జీవితం చాలా సాఫీగా, చాలా రెగ్యులర్ ఫార్మేట్లో జరుగుతుంది. అట్లా కాకుండా సంథింగ్ స్పెషల్ ఉండాలి అంటే జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ముఖ్యం. అంటే శత్రువులు అని నేను చెప్పాను, శత్రువులలో చాలామంది ఉంటారు. బంధువులలో శత్రువులు ఉంటారు, స్నేహితులలో శత్రువులు ఉంటారు. అంటే మన గ్రూప్ లోనే మేకవన్నీ పులులు ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కలియుగంలో నమ్మకం ఎక్కడ ఉంటే మోసం అక్కడ ఉంటుంది. సో ఇవన్నిటిని మనము లైఫ్లో ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా మనకు శత్రువులు ఉండాలి, దాడి ఉండాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలలో సెలబ్రిటీ కావాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నా ఖచ్చితంగా దెబ్బలకు రెడీగా ఉండాలి. అది ఎక్కడి నుండి వస్తుంది అనేది వీ కాంట్ ప్రిడిక్ట్. మనం జ్యోతిషాన్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాము, ప్రపంచంలో జరిగేటువంటి పెద్ద పెద్ద సంచలనాలను మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాము, గ్రహాల గమనాన్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాము. నువ్వు ఏదైనా ఈవెన్ సునామీని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో దెబ్బలు ఎక్కడి నుండి పడతాయి అనేది గుర్తు చేయలేము, మనము ప్రిడిక్ట్ చేయలేము. అంటే అది యూట్యూబ్ ఛానల్ నుండి పడుతుందా, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ నుండి పడుతుందా, ఫేస్బుక్ నుండి పడుతుందా, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ నుండి పడుతుందా? అసలు మన లిస్ట్లో లేనోడు మనల్ని టార్గెట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళు కావాలని చేయరు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా, తెలుగు స్టేట్ల సోషల్ మీడియా అనేది కుటీర పరిశ్రమ అయింది. సో ప్రతి ఒక్కళ్ళకు కంటెంట్ కావాలి. కంటెంట్ ఎక్కడి నుండి వస్తుంది? సో ఇంతకు ముందు మనకు తెలిసిన శాంతి స్వరూప్ పీరియడ్ ఏంటంటే
సమాజంలో ఉండే న్యూస్లో దాన్ని చెప్పేవాళ్ళు. అవును ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ దే క్రియేట్ కంటెంట్. అవును. సో కంటెంట్ని క్రియేట్ చేయాలి. కంటెంట్ వ్యూస్ లేదు, వ్యూస్ అన్ని వ్యూస్. అదే న్యూస్ ఉండదు, వ్యూస్. కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 40-50 ఇష్యూస్ను డైలీ పెట్రోల్ పోస్తూ ఉంటారు. అవును, పెట్రోల్ పోస్తుంటే దాంట్లో ఏదో ఒకటి బుస్సుమంటది అనగానే దాన్ని అందరు పంచుకుంటారు. ఓకే ఓకే. సో ఇది మనము వాళ్ళ జీవిత వాళ్ళకి ఫుడ్ పెట్టేది ఇది. Right. సో వాళ్ళ ఫుడ్ను మనం ఎట్లా ఆపుతాము? మనం ఆపలేం కదా. కానీ మరి శపిస్తున్నారు ఎందుకు పాపం? బుడ్డోళ్ళు కదా, చిన్న చిన్న కుటీర పరిశ్రమ, జైలుకి పోతారు మీరు అంటే అందరు జైలుకి పోతారు అంటే నేను ఇక్కడ లాజిక్ ఏం మాట్లాడుతున్నా అంటే కాదేది విమర్శకు అనర్హం అని మీరెట్లా మాట్లాడుతున్నారో నేనేం చెప్తున్నా అంటే ప్రపంచంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జైలుకు పోవడానికి తప్పు చేయాల్సిన పని లేదు. ఓకే. నేనేమంటున్నా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, విశ్లేషకుల పేరుతోని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి జనాలు ఉన్నారు. ఒకవేళ మనం ఫోన్ చేసి ఏందా ఇట్లా మాట్లాడుతున్నావు అని అడిగితే నాకేమి ఇస్తామని అడుగుతుండేవాడు. ఆ విశ్లేషకుడు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడాలి అంటే యూ మస్ట్ బి ఏ క్రికెటర్. అంతే, క్రికెటర్ అయి ఉండాలి. క్రికెటర్ కాకుండా నువ్వు మన విరాట్ కోహ్లీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు, 6 గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఇది నేను నమ్మే సిద్ధాంతం. కరెక్ట్. జ్యోతిష్యం గురించి మాట్లాడాలి అంటే నువ్వు ఖచ్చితంగా జ్యోతిష్కుడు అయి ఉండాలి. అట్లనే నువ్వు ప్రతిదీ నువ్వు సైంటిస్ట్ గురించి మాట్లాడాలంటే సైంటిస్టు, డాక్టర్ గురించి కానీ ఏమవుతుంది అంటే తెలుగు స్టేట్స్లో వాళ్ళు విశ్లేషకులు అని పేరు పెట్టుకుంటారు. విశ్లేషకుడు నువ్వు ఏ విశ్లేషకుడు చెప్పు? నేను అనేది నువ్వు ఏ విశ్లేషకుడు? నువ్వు జ్యోతిషాన్ని విమర్శిస్తావు, రాజకీయాలను విమర్శిస్తావు, సినిమాను విమర్శిస్తావు. ఇప్పుడు నిన్న పెద్ద లొల్లి అవుతుంది, నిన్న ఈవినింగ్ నుండి లొల్లి అవుతుంది. పూల చొక్క అనేటువంటి మనిషి పెద్ద సినిమా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు నిన్న. నేను అనేది ఏంటంటే సినిమా తీయడానికి ఎంత కష్టపడతారు. ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీ సకలం సంకనాకిపోయింది. పేరుగల్ల ప్రొడ్యూసర్లు, సమాజంలో పేరుగల్ల ప్రొడ్యూసర్లు అని చెప్పుకున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నేను ఈ మాట చెబితే ఎవడు నమ్మడు. కానీ నిన్న అంత పెద్ద బాలయ్యబాబు సినిమా ఆగిపోవడానికి కారణం ఏంది? ఒక 28 కోట్ల రూపాయలు కట్టలేనటువంటి ప్రొడ్యూసర్ వల్ల సినిమా ఆగిపోయింది. అంటే నువ్వు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు తీస్తా అనుకునేటువంటి దగ్గర 28 కోట్లు లేవు అనేది నిజమే కదా? అంతే కదా, నిజమే కదా. ఇది నేను చెప్పింది కాదు కదా, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అట్లనే నేను ఏమంటున్నా అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఆన్ రోడ్డు మీద ఇవాళ పరిస్థితి ఏంటి అంటే అందరూ ₹3 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నటువంటి సందర్భము. పెద్ద పెద్ద కంపెనీలన్నీ త్వరలో ఆ కంపెనీలన్నీ దివాలా తీయబోతున్నాయి. ఆల్రెడీ హీరోలు బడ్జెట్ పెంచేసిర్రు. ప్రతిదీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు నువ్వు సినిమా రిలీజ్ అయిన గంట సేపటికే ఇంకోటి ఏంది, రాత్రి ప్రివ్యూ వేస్తే ఈ ప్రివ్యూ చూసి రాత్రి 1 గంటకు దాని మీద చర్చ పెడతాడు, ఈ సినిమా బాగలేదు. నేననే పాయింట్ ఏంటంటే అసలు నీకు ఎక్కడిది రైట్స్? కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసేవాడిని అడ్డుకునే శక్తి లేదా మీకు? అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను అనే పాయింట్ ఏంటంటే సరే వేణుస్వామి ఇండివిజువల్ నా మీద దాడి చేస్తున్నారు, నేనేమనట్లా. కానీ ఒక మనిషి ఒక సినిమాని ఆపగలుగుతున్నాడు, ఒక మనిషి ఒక సినిమా రెవెన్యూని ఆపగలుగుతున్నాడు అంటే సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ చేతులు ఏం లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే మనకు ఈ సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి లొసుగులను పట్టుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు రెచ్చిపోతున్నాడు. సీఎం లేదు, ఎవరు లేరు. ఇంతకుముందు నేను చూసిన న్యూస్ ఏంటంటే ప్రముఖ రాజకీయ నాయకులు బిఎస్ గారు పలాని ప్రముఖ రాజకీయ నాయకులు చారి గారిని విమర్శించారు. ఇది పద్ధతి. ఇది ఇట్లా చెప్పేవాళ్ళు, లేదంటే తీవ్రంగా విమర్శించే వాళ్ళు, అంతే. లేదంటే తీవ్రంగా విమర్శించేవాళ్ళు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అపోజిషన్ నాయకుడిని చాలా తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఇది నువ్వు జరిగిన సబ్జెక్ట్ చెప్పాలి. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఈ న్యూస్ రీడర్ చాలా ప్లేస్లో కూర్చున్న వ్యక్తి ఏం అపోజిషన్ లీడర్ అంటాడు. ఏం అపోజిషన్ లీడర్ గారు, మీరు రాష్ట్రంలో తిరగాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నీకేం సంబంధం రా అయ్యా, నువ్వు ఆఫ్టర్ ఆల్ న్యూస్ లీడర్, నువ్వు చెప్పాల్సిన జనాలకు న్యూస్ కదా. ఇంకా దీంట్లో దన్నుకోవడము, ఒక న్యూస్ రీడర్ ఇంకో న్యూస్ రీడర్ దన్నుకోవడము, దీంట్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఓనరు ఇంకో యూట్యూబ్ ఛానల్ దన్నుకోవడం. ఎందుకు దన్నుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా హిందూ మతంలోకి ఎంటర్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మధ్యన ట్రెండింగ్ ఏంటంటే హిందూ మతంలో ఉన్న ఆచారాలను తప్పుపడతాడు. ఎవరో ఒక ఆయన వచ్చి నేను పండితుడిని చెప్పుకొని భవానీ మాల లేదంటాడు. చూసుంటారు, భవానీ మాలనే లేదంటాడు చరిత్రలో. ఇది ఎక్కడిది అంటే మీరు అంటే ఎక్కడికి పోతున్నారు అంటే వ్యూస్ కోసం అని చెప్పేసి వాళ్ళు తెగిస్తున్నారు, వ్యూస్ కోసం అని చెప్పేసి ఐడెంటిటీ క్రైసిస్లో వీళ్ళు ఉన్నారు, వ్యూస్ కోసం వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఇది ఇట్లనే సాగదు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే, అల్లు అర్జున్ కంటే, జగన్మోహన్ రెడ్డి కంటే, ఒక అమిత్ షా కంటే ఈ ఛానళ్ళల్లో ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని నేను నమ్ముతాను.
అది మీరు కూడా నమ్ముతారు అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా, నమ్మి తీరాల్సిందే. అంటే నేను ఏమంటున్నా, ఒక రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు, ఒక జగన్, ఒక అమిత్ షా, ఒక అల్లు అర్జున్, దీంట్లో మనకు అందరు ఉన్నారు. ఒక రవి ప్రకాష్. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఛానల్ హెడ్ ఉన్నాడు, ఒక సూపర్ స్టార్ హీరో ఉన్నాడు, ఒక ఇద్దరు సీఎంలు ఉన్నారు, ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళకంటే గొప్పోళ్ళు అయితే తెలుగు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండేవాళ్ళు కాదు అని నేను నమ్ముతున్నా. సో వీళ్ళే జైలుకు పోగలిగినప్పుడు మీరెంత, నేనెంత? అంటే అది ఎక్కడ ఫైర్ అవుతుంది అనేది నేను చెప్పలేను. మీరు ఏమైతుంది అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పోతున్న సందర్భంలో మీడియా అనే దాన్ని మనం ఏమంటామంటే, నామ నక్షత్రంలో మీడియా అనేది సింహరాశికి సంబంధించింది, మఖా నక్షత్రానికి సంబంధించింది. ప్రస్తుతం మఖా నక్షత్రం సింహరాశికి అష్టమ శని నడుస్తోంది. సో దాన్ని బేస్ చేసుకున్నా నేను 2024లో చెప్పిన చిత్ర పరిశ్రమ చాలా సమస్యలోకి వెళ్తుంది అని. సో తెలుగు చిత్ర పరిశ్రమ అనేది, తెలుగుని తీసుకుంటే తులారాశి, చిత్ర పరిశ్రమ మీనరాశి, ఈ రెండింటికి షష్టాష్టకాలైన ఈ రెండు కూడా ప్రస్తుతం 6వ ఇంట్లో శని, ఏలినాటి శని నడుస్తుంది. సో ఇటు తెలుగు రాజకీయాలను తీసుకుంటే తెలుగు రాజకీయాలు అనేది తులారాశి. సో నేనేమంటున్నా అంటే తెలుగు రాజకీయాలకు తులారాశిలో ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమ మీనరాశి తులారాశిలో ఉంది, తెలుగు మీడియా అనేటువంటిది తులారాశి సింహరాశిలో ఉంది. సో ఈ మూడిటికి సమస్యలు తప్పవు అనేది నేను జాతకపరమైన విశ్లేషణ చేసి చెప్తాను. దాంట్లో భాగంగా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరిని పడితే వాళ్ళని విమర్శించకండి. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 ఇయర్లో నాకు తెలిసి 2-3 యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు జైలుకి వెళ్ళారు కదా. అందులో ఒక మహిళ కూడా ఉంది, ఒక రిపోర్టర్ ఉంది, మీరు చూసి ఆల్రెడీ. నేను ఏమంటున్నా అంటే ఇట్లా మీరు రెచ్చిపోకండి అని చెప్తున్నా, తప్పేం లేదే. అంటే మీరు ఎంత సంపాదిస్తారు? నేను అనేది ఏంటంటే ఏదైనా తప్పు చేస్తే ఒక 10 కోట్లకు తప్పు చేసామో లెక్క. నేను ఏమంటున్నా అంటే నీకు ఎంత రెవెన్యూ వస్తుంది? ఈ రెవెన్యూ కోసం నువ్వు విచ్చలవిడిగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రిని తిట్టి $5 $10 వస్తుంది కావచ్చు. నేను అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే అనవసరంగా మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. నేను అనేది ఇక్కడ మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నేను హెచ్చరించడంలో తప్పు లేదనుకో. నేనేమి శాపనార్థాలు పెడతలేను, నన్ను తిట్టొద్దంటలేను. ఎందుకంటే అంటే మీ వృత్తి అది. అంతే, కొందరు ఏమంటే ఎవరినో దృష్టిలో పెట్టుకుని అన్నారేమో అన్నట్టుగా. ఎవరిని దృష్టిలో పెట్టుకోను, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు పబ్లిసిటీ లేదు. వాళ్ళు లేకపోతే నాకు పబ్లిసిటీ లేదు. ఇవాళ బిఎస్ వచ్చి వేణుస్వామి చాలా మంచి మనిషి అని చెప్పితే ఎవడు నమ్మే పరిస్థితులలో లేడు. జనాలకు దే వాంట్ ఎంటర్టైన్మెంట్. జనాలకు ప్రతిరోజు అలేఖ్య పికిల్ పచ్చడి కావాలి, ప్రతిరోజు దువ్వాడ శ్రీనివాసరావు కావాలి, ప్రతిరోజు వేణుస్వామిని ఎక్కడం కావాలి, ప్రతిరోజు ఏదో సంచలనం కావాలి. అంటే జనాలను పైశాచికత్వంలోకి నెట్టినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలను 90% ఒక సైకో మెంటాలిటీలోకి నెట్టి చివరికి ఎట్లాంటిదంటే, చివరికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మీమ్స్ లేకపోతే, ఏదో ఒక ట్రోల్ చేయకపోతే, మెటీరియల్ కాకపోతే జనాలు నిద్రపోయే పరిస్థితి లేదు. రెండవది ఏం చేస్తున్నారు, జనాలు 1 వీకే చూస్తారు. 1 వీక్ తర్వాత దే వాంట్ న్యూ. పాతది ఇప్పుడు పాతది అలేఖ్య టిపికల్ ఉంది. 1 వీక్ అయిన తర్వాత మాకు మళ్ళా ఇంక దువ్వాడ శ్రీనివాస్, నో వేణుస్వామి నెక్స్ట్. ఇంకా ఇప్పుడు అయిపోయింది వేణుస్వామి, నెక్స్ట్ ఇంకోటి కావాలి, అల్లు అర్జున్ నెక్స్ట్ ఇంకోటి కావాలి. అంటే దే వాంట్ న్యూ. ప్రతి వాళ్ళకు వారం 15 రోజులకు ఒక కొత్త ఫుడ్ కావాలి. సో దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి, చూసుకొని నవ్వాలి, చూసుకొని మళ్ళీ వాళ్ళకి తెలుసు ఇవన్నీ అబద్ధాలని. తెలుసు. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తా. న్యూట్రల్గా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ భారతదేశంలో ఒక్కటి కూడా లేదు. భారతదేశంలోనే లేదు. భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉండే ఛానళ్ళు 100% బయాస్డ్గా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి 1,00,00,000% బయాస్డ్గా ఉంటాయి. సో 1,00,00,000% ఉన్నప్పుడు ఈ ఛానల్లో అబద్ధం అనే విషయం మనకు తెలుసు, కానీ దాన్ని ఎంజాయ్ చేస్తాడు. వేసేవాడి నమ్మకం ఏంటంటే, నాకంటూ కొంతమంది జనాలు ఉన్నారు చూడడానికి, వాళ్ళు చూస్తారులే, అందుకని వేస్తాడు. సో నేనేం చెప్తున్నా అంటే ఈ వీటికి ఎక్కడ కూడా క్రెడిబిలిటీ లేదు. కానీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు? ఇవాళ మీ ఓనర్ కోసమో మీ వ్యక్తిగతం కోసమో ఇవాళ మీరు తప్పు చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తా. నువ్వే సినిమాల ప్రకాష్ రాజ్తోని తరుణ్ ఒక మాట అంటాడు, సార్ మీరు 100 కోట్ల రూపాయలు సంపాదించారండి ప్రకాష్ రాజ్ గారు, మరి మీ కొడుకును ఈ 100 కోట్ల నుండి 101 కోటి నుండి లైఫ్ను స్టార్ట్ చేయమంటారా, లేకపోతే మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి రోడ్డు మీదకి పోయి మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయరా అంటారా అని అడుగుతాడు. త్రివిక్రమ్ గురువు గారు రాసిన డైలాగు. ఇదే డైలాగును నేను తెలుగు రాజకీయాలకు, తెలుగు మీడియాకు నేను అన్వయించి చెప్తున్నా. ఇవాళ మీరు ఎదుటి వ్యక్తిని పెట్టే టార్చరు, సపోజ్ 150కి తీసుకొచ్చి వదిలేసిరు అనుకుందాం. నెక్స్ట్ వచ్చేటోడు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాడు? 151 నుండి స్టార్ట్ చేస్తాడు. అది మీడియా కానీ,
రాజకీయం కానీ అవును. హింసించడం కానీ టార్గెట్ చేయడం కానీ Yes. టార్చర్ చేయడం కానీ అవును. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా అవతలి వ్యక్తిని ప్రిపేర్ చేస్తున్నావు. అవును. అరే బాబు నేను 100 దెబ్బలు కొడతా, నువ్వు నన్ను 101 దెబ్బ నుండే కొట్టడం స్టార్ట్ చేయి అని. సో ఇదన్నీ కూడా నువ్వు నేర్పిస్తున్నావు. అంటే ఒక సైకోయిజాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది తప్పు అని చెప్తున్నా. Right. ఇది ఎన్నటికైనా వినాశనమే. ఇది మనల్ని మనము వినాశనాన్ని చేసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాం. రైట్, మేము కూడా కొన్ని చేస్తున్నాము. ఇప్పుడు నిన్న నిధి అగర్వాల్ లుల్లుమాలో జరిగిన సంఘటన గురించి ఎంతమంది మాట్లాడారు? నిధి అగర్వాల్ రాజాసారు సినిమా ఒక సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ అయితే ఆ పిల్లను సర్వనాశనం పట్టించారు మొత్తం. సో చాలా భయంకరంగా బిహేవ్ చేశారు. Okay. చివరికి ఆ పిల్ల కారులో కూర్చొని ఏడిచింది. అంటే కొన్ని వందల మంది అమ్మాయి మీద పడ్డారు. అమ్మాయి పరిస్థితి ఏంటి? దీని గురించి ఎవరు మాట్లాడు? అవును, నేను అనేది దీని గురించి ఎవరు మాట్లాడరు. అవును, ఇది ఎంజాయ్ చేస్తారు కదా బ్రహ్మాండం. నేను అదే చెప్తున్నా. అంటే ఒక పైశాచికత్వానికి మనం పరాకాష్ట అయిపోయినాం. అవును, నార్త్ ఇండియా తీసుకుంటే తెలుగు, సౌత్ ఇండియాలో కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడు వదిలేస్తే మనకు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఒకటే నమ్ముతా, రాజకీయ నాయకుడైనా, సెలబ్రిటీ అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సోషల్ మీడియా జర్నలిస్ట్ అయినా, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ అయినా, ఎవరైనా నీ జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నా, శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నా, శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నా, రవి కేతువులు కలిసి ఉన్నా, రవి నీకు వంశభ్రష్టత్వం ఉన్నా, వంశభ్రష్టత్వం అంటే చెడ్డ పేరు వంశానికి వస్తుంది. సో దానివల్ల ఖచ్చితంగా నువ్వు జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక్కరోజైనా నువ్వు జైల్లో ఉంటావు. దానివల్ల ఏమైతుంది నాకు అనవసరం. అంటే దానివల్ల ఏం కాదు, దానివల్ల ఏం కాదు. ఇప్పుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళడం వేరు, మానభంగం చేసి జైలుకి వెళ్ళడం వేరు, తెలంగాణ ఉద్యమం చేసి జైలుకి వెళ్ళడం వేరు. సో నేను అనేది ఏంటంటే, నువ్వు ఎట్లా వెళ్ళినావు అనేది నాకు అనవసరం. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అల్లార్జున్ తీసుకుపోయి లోపల పెట్టి ఒక రోజు, ఏమైనా నష్టమా? ఆయన జీవితంలో ఏమైనా అయిందా? అట్లీస్ట్ ఒక సింగిల్ ఎంటి కూడిందా? అట్లనే అమిత్ షాకి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డికి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యిండు, జగన్ సీఎం అయ్యిండు, అమిత్ షా సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తి చేసే తప్పుల మీద ఆధారపడి ఉంటుంది. సో నువ్వు నిజంగానే తప్పు చేసినప్పుడు, ఒక మర్డరో మానభంగమో చేసినప్పుడు, ఒక స్కామ్ చేసినప్పుడు తీసుకుపోయి లోపలేస్తే అది తప్పు అవుతుంది. కానీ ఆర్థిక నేరం చేసేవాడికి ఇంకా పేరు ఎక్కువ వస్తుంది. ఒక సెలబ్రిటీ, ఇప్పుడు వాళ్ళ విజయ్ మాల్యా సెలబ్రిటీ అయ్యిండు. ఎందుకు అయ్యిండు? అంత పెద్ద ఆర్థిక నేరం చేసిండు కాబట్టి. అట్లాంటి వాళ్ళు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలనే 1000 మంది వెళ్తారు దొరకబడితే, కానీ దొరకబట్టరు. నేను అనేది అదే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో నేను అనేది అల్టిమేట్ గా మీ జాతకంలో యోగం ఉంటే మీరు వెళ్తారు. దాన్నే కారాగార దోషం అంటారు. ఈ మాట చెప్తే వేణుస్వామి ఈ మధ్యన కారాగార దోషం అని, అవునరా అయ్యా, కారాగార దోషం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు. నీ దృష్టిలో చంద్రబాబు నాయుడు తప్పు చేసిండా చేయలేదా? పక్కకు పెట్టి జైలుకు పోయిండా లేదా? అట్లనే రేవంత్ రెడ్డి తప్పు చేసిండా చేయలేదా? పక్కకు పెడితే జైలుకు పోయిండా లేదా? సో నేను అనే పాయింట్ ఏంటంటే, మీకు ఆ యోగం ఉన్నప్పుడు మీరు జైలుకు పోతారు. సో మీరు తప్పు చేయాల్సిన పని లేదు ఇక్కడ. మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులు ఉంటే మీరు జైలుకు వెళ్తారు. సో ఆ టార్గెట్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎప్పుడు తెస్తాయి అంటే, మనం మాట్లాడినటువంటి దాన్ని ఎవడో పెట్రోల్ పోసి దాన్ని నిప్పు చేసి దాన్ని పెంట చేసినప్పుడు ఆటోమేటిక్గా అది జనాల్లోకి వెళ్ళి ఎవడో ఒకటి బలవుతాడు. 99 మంది సేఫ్ అవుతారు, ఎవడో ఒకటి బలవుతాడు. ఆ బలిలో మీరు ఉండకండి అని చెప్పడం నా ఉద్దేశం. రైట్. ఇంకొకటి గురుగారు, అంటే నాకు మిమ్మల్ని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాం అడిగే చెప్తున్నాను. మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నప్పుడు మీరు అలా వెళ్ళిపోతుండేవాళ్ళు. రైట్. ఎప్పుడైతే ఈ దశమహావిద్యల్ని పట్టుకున్నారో అప్పటి నుంచి మీరు కాంట్రవర్సీలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు కూడా అట్లనే వెళ్తున్నారు. కాంట్రవర్సీ అని అంటే నేను అనే పాయింట్, వివాదాలు మీ చుట్టుముట్టే అంత లేకుండే. ఎందుకు అంటే ఏం లేదు, అప్పుడు కూడా వివాదాలు ఉన్నాయి. అంటే 2017లో కూడా వివాదాలు ఉన్నాయి, లేక కాదు. ఇప్పుడు 2017లో కూడా వివాదాలు ఉన్నాయి. ఓకే. కాకపోతే ఇప్పుడు నన్ను వాంటెడ్లీగా నేను తప్పు చేస్తే నన్ను టార్గెట్ చేయడం వేరు, తప్పు చేయకుండానే టార్గెట్ చేయడం వేరు. సో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే విషయం నాకు తెలియదు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇవాళ చూస్తే మొన్న నేను మీకు పంపించిన జాతకాలలో ఈ సంవత్సరము నేను ఏమన్నా అంటే, ఒక మాట మాట్లాడుతూ మొన్న ఒక ఇంటర్వ్యూలో, సమ్మక్క సారలమ్మ జాతరలో మద్యము మాంసము విపరీతంగా అమ్ముకుంటారు, ఆ అమ్ముకునేవాడు నిజంగా ఒకడే కాంట్రాక్టర్ అయితే జూబ్లీస్లో బంగ్లా కట్టుకుంటాడు అని చెప్పిన. నిజమా అబద్ధమా? నిజం, 100% నిజం. అంటే ఆ లెవెల్లో అమ్మబడుతుంది అక్కడ మందు కానీ మాంసం కానీ, దాని అర్థం. దీనికి ఇమ్మీడియట్గా నన్ను టార్గెట్ చేయాల్సిన వాళ్ళు పెట్టినటువంటి తమ్మునేలు, హిందూ దేవతలను అవమానించిన వేణుస్వామి. అంటే వాడు ఏం చేస్తాడు? ఇది పెట్టి పెట్రోల్ పోయడానికి ట్రై చేస్తాడు. ఇది ఎక్కడైనా ఫైర్ అవుతుందా? అవుతుందా? ఇది ట్రయల్.
రెండవది ఇంకొక మాట ఏం చెప్పినా ఈ సంవత్సరం మీరు కూడా మీకు పంపించిన దాంట్లో ఉంది. అవును. ఈ సంవత్సరము ఆడవాళ్ల మీద బతికేటువంటి మగవాళ్ల సంఖ్య ఎక్కువ. అవును. మీనరాశిలో ఉండే భార్యాభర్తల్లో మగవాళ్లకు సంపాదన ఉండదు. మీరు ఆడవాళ్ల సంపాదన మీద ప్రిపేర్ అయ్యి ఉండండి. వాళ్ళు ఎలా సంపాదించారు అనేటువంటి విషయం అనవసరము. అంటే దాని అర్థం ఏంటంటే ఉద్యోగాలు మీకంటే ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు డబ్బులు. నువ్వు పోయి మొగడు ఏం చేస్తాడు, నువ్వు డబ్బులు ఇప్పుడు 1,00,000 తెచ్చింది అనుకోండి, నీకు ఎక్కడ నువ్వు 1,00,000 రూపాయలు అని చెప్పి నువ్వు అనవసరంగా పెంట పెట్టుకోకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, కాంప్రమైజ్గా అని చెప్పిన దానికి ఆడవాళ్లను విమర్శించిన వేణుస్వామి అని ఇంకో తమ్మునేలు అదే ఛానల్లో. అంటే మ్యాక్సిమం ఏంది అంటే నేను పెట్టిన ప్రతి వీడియోలో ఏదో ఒక సబ్జెక్టుని తీసుకొచ్చి దాని మీద వేసి దాని మీద నిప్పు చల్లే ప్రయత్నం చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మీనరాశి వాళ్లకు చాలా దరిద్రంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఏం చేసింది అంటే, ఒక లేడీ వచ్చి ఇంటర్వ్యూ పెట్టి నాది మీనరాశి, నాకేమైంది, నేను తోపును, నేను తురుమును, ఈ వేణుస్వామి గారు అన్ని అబద్ధాలు చెప్తాడు అని ఇట్లా అన్నది ఆమె అని పెట్టేసింది టీవీలో. మీనరాశి క్యాండిడేట్ ఈ సంవత్సరము 3 నెలల కింద పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆమె మీద 10 వీడియోలు చేసి వదిలిండు. పంచు ప్రభాకర్ అంటే ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన తిట్టింటే మనము 15 సంవత్సరాల కింద తిన్నది కూడా కాక్కుకుంటాం. నేను అనే పాయింట్ గిదే ఏలినాడ్షన్ అంటే. కరెక్ట్. నువ్వు ఆ వ్యక్తి వల్ల తిట్టించుకున్న తిట్టే ఏలినాడ్షని. ఓకే, నువ్వు పట్టించుకోకపోవచ్చు కానీ సమాజం అంతా తిట్లను చూస్తుంది. సో ఇప్పుడు నేను నిజం చెప్పినట్టే కదా, నేను అబద్ధం ఎక్కడ చెప్పినా? నువ్వే ప్రూవ్ చేసినావు కదా. నువ్వు మాట్లాడింది ఏంది, వేణుస్వామి మీనరాశికి బాగాలేదు అంటుండు అంటే నా సొంత కవిత్వం కాదు కదా. మీనరాశిలో శని వచ్చిండు కాబట్టి బాగాలేదు అని చెప్పడం నా ధర్మం. నేను మీనరాశి, నాకు ఏమవుతుందో చూస్తా, అమ్మాయి తొడగొట్టింది. అదే పంచప్రభాకర్ అమ్మాయి మీద 15 వీడియోలు పెట్టిండు, ఇంకా పెడుతుండు కంటిన్యూగా. అసలు ఇక భాష మనము ఇక స్వామికి తెలుసు ఇక భాష అంటే ఎవరు వాడరు ఇక భాషను సోషల్ మీడియాలో. అలాంటి భాషతో తిడుతున్నాడు. ఇదే ఏలినాడ్షన్ అంటే. ఓకే, నేనే తప్పు చెప్తలేను కదా. రైట్ రైట్. సో ఇక్కడ నెగిటివిటీ అనేది ఎట్లొస్తుంది అనేది పక్కన పెడితే నేను సింపుల్గా మీకు కంపేర్ చేసి చెప్తా. పుష్ప సినిమాకు ఒక థియేటర్లో జరిగిన సంఘటన నెగిటివా పాజిటివా? నెగిటివ్. అది అల్టిమేట్గా సినిమా రిజల్ట్ ఏమొచ్చింది? సూపర్ హిట్, 100 కోట్లు సంపాదించింది. వేణుస్వామికి నెగిటివ్ పాజిటివ్ పబ్లిసిటీ పక్కన పెడితే వేణుస్వామి అయితే హ్యాపీగానే ఉన్నాడు కదా, సూపర్ హ్యాపీ. అంటే జనరల్గా వేణుస్వామి గురించి జనాలకు తెలియదు కానీ బిఎస్ అనేవాడికి నాకు తెలిసి 15 సంవత్సరాల పైన వేణుస్వామి పరిచయం. 100%. సో మీకు ఈ చెడు ప్రాపగండ వల్ల వేణుస్వామి ఒక్క మెట్టు తగ్గినట్టు మీకు అనిపించిందా లైఫ్లో? తగ్గుతే మీరు ఇంత దూరం ఎందుకు వస్తారు? నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, నేను ఇంటర్వ్యూ పరంగా మాట్లాడుతున్నాను. నేను అనేది ఇంటర్వ్యూ పరంగా మాట్లాడుతున్నాను. మీ ఇమేజ్కి ఇసుమంతా కూడా రాలా, 0.1% కూడా రాలా. దానికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎవరు అన్నారు అనమాట, ఈ గొడవలంతా అయ్యాక ఇక వేణుస్వామి దగ్గరికి ఎవరు పోరు ఇక జాతకాలు చెప్పించుకోవడానికి అని చాలామంది అన్నారు. అన్నాక ఒకరోజు అనుకోకుండా నేను మన ఆశ్రమానికి వచ్చా, మన ఆఫీస్కి వచ్చా. తండోపతండాలు కూడా అక్కడ ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉన్నారు. రైట్. ఈ ఛానల్ ఓనర్ 2 గంటలు వెయిట్ చేసిండు. అవును. ఎస్, ఆయన విఐపి. ఆయన జనరల్గా నేను కూర్చోబెట్టా. అవును, కరెక్ట్. ఆయన నేను కూర్చోబెట్టా. అవును. అట్లాంటి మనిషి 2 గంటలు వెయిట్ చేసిండు. ఆయన వచ్చి ఏం చెప్పిండు మీకు? ఏందా అంత జాతర ఉంది, ఏమేబ్బా గొడవైనప్పుడు జనం పెరుగుతున్నారు ఏంటంటాడు ఆయన. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మీరు ఒక మాట అన్నారు ఇందాక, వెంకటేశ్వర స్వామి కంటే కూడా దశమహావిద్యల పూజ చేసినప్పటి నుండి మీకు కాంట్రవర్సీస్ వచ్చినాయి. దీంతో పాటు ఇంకొకటి ఉంది, దశమహావిద్యల పూజలు కావాలంటే వేణుస్వామికి దగ్గరికే వెళ్ళండి అని జనాలకు చెప్పినట్టుగా ఉన్నాయి ఆ వీడియోలన్నీ. ఓకే ఓకే, రైట్. అర్థమైందా మీకు? రైట్ రైట్ రైట్. అంటే పలాని వస్తువు పలాని వ్యక్తి దగ్గర దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఎట్లొస్తుంది అంటే మనం పబ్లిసిటీ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు దానికి మీరే కదా బ్రాండ్ అంబాసిడర్, ఇంకెవరు లేదు ఇక. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. అందువల్ల ఏమైతుంది అంటే ఇవి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చేస్తున్నారు. అవును, నాకు ఈజీ అయిపోయింది, అంటే ఫిల్టర్ అయిపోయింది. ఇంతకు ముందు ఏమైపోతుండే, నా దగ్గరికి ఒక 100 మంది వస్తే ఈ 100 మందిలో ఈ పూజలు కావాలని అడగాల్సిన పరిస్థితి వస్తుండే. అవును. అంటే ఇప్పుడు 100 మందిలో అమ్మ ఈ పూజ చేసుకుంటారా, లేదు ఈ పూజ చేయమంటారా అని అడుగుతే ఇప్పుడు ఏమైపోతుంది, అక్కర్లా డైరెక్ట్గా వాళ్ళు నా ముందర కూర్చొని స్వామి భాగాలంకి చేయండి. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మాకు కోర్టు కేసు ఉంది అని. ఎందుకు అంటే మాకు భూ వివాదం ఉంది, మీరే చేయండి. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, నాకు రాజశ్యామల చేయండి అంటే వాళ్ళే చెప్పుకొని వస్తున్నారు నా దగ్గరికి. రెండోది ఇంకా గొప్ప విషయం ఏంటంటే, స్వామి మేము గ్లెన్ ఫిడిష్ అవుతాం స్వామి, సో మా ప్రసాదం మేమే తెచ్చుకుంటాం అని గ్లెన్ ఫిడిష్ మీరు చెప్పక్కర్లా, నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే తెచ్చుకుంటారు. ఇప్పుడు అమెరికా నుండి వచ్చే వాళ్ళు ఉన్నారు, స్వామి మేము ఓన్లీ ఓడ్కా తీసుకుంటాం స్వామి, సో ప్రసాదం ఓడ్కానే పెట్టండి.
అంటే నాకు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితిలోకి నేను వెళ్ళిన. సో నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే వేణుస్వామి ఏం చేస్తాడు ఏంది అనేది మొత్తం క్లియర్గా చెప్పేసి జనాలకు, అవును నా దగ్గరకు వచ్చేవాడు మానసికంగా ఎలా రావాలి అని వాళ్ళని ప్రిపేర్ చేసేసారు జనాల్ని. కరెక్ట్ ఎవరు ఇప్పుడు మీరు చెప్తున్న కాంట్రవర్సీస్. అవును సో దానివల్ల ఏమైపోయింది అంటే నా దగ్గరకు వచ్చేవాడు కుల్లాగా వస్తుండు. రెండోది నాకు ఈ శశభిషం లేకుండా అయిపోయింది. ఏమవుతుందంటే వేణుస్వామి మంచోడా చెడ్డోడా అది. ఈ డిస్కషన్లో లేడు ఇప్పుడు. ఎందుకంటే నేను ఏమంటున్నా, ఫస్ట్ నా నెగిటివ్ వీడియోలు చూడండి, అది. నన్ను జనాలు తిట్టిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి, అన్నీ చెక్ చేసుకోండి. వామాచారం అంటే ఏందో చెక్ చేసుకోండి, దశమహావిద్యలు అంటే ఏందో చూసుకోండి, కామాఖ్య అంటే ఏందో చూసుకోండి, పండితుని మాట వినొద్దు, వేణుస్వామి మాట అస్సలు వినొద్దు. గూగుల్ తీయండి, చాట్ జీపీటీని అడగండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, జెమినీని అడగండి, ఓపెన్ చేసి దశమహావిద్యలు అంటే ఏంది, వామాచారం అంటే ఏంది, కామాఖ్య అంటే ఏంది, ఇవన్నీ అనలైజ్ చేసుకొని వేణుస్వామి లంగన దొంగన తప్పు చేస్తుండా దొంగన కొడుక ఆలోచన చేయండి. మీకు నమ్మకం వస్తే నా దగ్గరికి రండి. ఓకే ఇంత క్లారిటీగా ఉన్నా నేను. సో వాళ్లకు ఏది ఓపెన్ చేసినా క్లారిటీ వస్తుంది. రైట్ రైట్. అంటే చెప్పండి. మొన్నటి మన కామాఖ్య కాంట్రవర్సీ తర్వాత ఏం జరిగింది అసలు అని ఇప్పటికి కూడా చాలా మంది అంటే అందరు నాలాంటి వాళ్ళకి తెలుసు, కానీ సామాన్యుడికి అర్థం కావాలి. నిజంగానే వేణుస్వామిని అక్కడ రానివ్వట్లేదేమో, ఇప్పుడు పోవట్లేదేమో, వేణుస్వామి అక్కడ పూజలు చేయడేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు. కామాఖ్యకు మీరు వచ్చిరా? అక్కడ ఏం జరుగుతాయి బలులు? దున్నపోతు బలులు జరుగుతాయి. మటన్నే ప్రసాదంగా పెడతారు. తిన్నారుగా మీరు? బ్రహ్మాండంగా. మందు లేకుండా పూజలు ఉంటాయా? అస్సలు మొత్తం మందే అక్కడ. ఇది మీ కళ్ళతో చూసిరా ఎవడో చెప్పిండా మీకు? నేనే చూసా కదా స్వయంగా. మీరు వీడియోలు తీసుకురు కదా బ్రహ్మాండంగా. కానీ అవి టెలికాస్ట్ చేయలేం కాబట్టి చేయలేదు. ఎగ్జాక్ట్లీ అవి చేయలేం కదా, చేయలేరు కదా. అంటే అవి టెలికాస్ట్ చెయ్యలేము కాబట్టి మా నోటికి వచ్చింది మేము చెప్తాము. నా కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు అని చెప్పేవాళ్ళు మీ దృష్టిలో ఏంటి? అంతే కదా, అది ఒక విష ప్రచారం కింద లెక్క. అది 100% అవునా? 100% తప్పు. అవునా? నేను స్వయంగా చూసా. మీరు చూసిరు కదా. ఇప్పుడు నాకు ఇదే కావాలి. 3 రోజులు నేను అక్కడ ఉన్నా. ఐ వాంట్ దిస్. ఆ విష ప్రచారమే నాకు కావాలి. ఓకే. ఎందుకు కావాలి అంటే రైట్, బంగారాన్ని సానబట్టిన తర్వాతనే ఒక ఐటెం తయారవుతుంది. అవును. సో వేణుస్వామి చెప్పేది నిజము అని నార్మల్గా నమ్మొద్దు జనాలు. ఫస్ట్ వేణుస్వామి బ్లేమ్ అయ్యి వేణుస్వామి చెండాలము అని జనాలకు తెలిసిన తర్వాత వేణుస్వామి చెప్పేది నిజము అనేటువంటిది పడితే నా మీద పడే స్టాంపు రాజమౌళి స్టాంప్ లాగా పడుతుంది. కరెక్ట్. సో నేనేమంటున్నా, మీరు అక్కడ మద్యం లేదన్నారు, మాంసం లేదన్నారు, బలులు లేవన్నారు, చెప్పండి, ఇదే కావాలి నాకు. కానీ ఇక్కడి నుండి ఫ్లైట్లలో వెళ్ళిన జనాలు అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళతో చూసిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి వేణుస్వామి. ఫస్ట్ గుర్తొచ్చేది మీరు పెట్టిన వీడియోలు. కరెక్ట్. ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ వచ్చేది వేణుస్వామి మీద క్రెడిట్, రెండోది పోయేది మీ క్రెడిబిలిటీ. కరెక్ట్. ఎస్. ఎప్పుడైతే కామాఖ్య దేవాలయ దర్శనానికి వెళ్ళంగానే ఫస్ట్ కనిపించేది ఎంట్రన్స్లో తలకాయలు, మేక తలకాయలు, దున్నపోతు తలకాయలు నరికి తలకాయల మీద కర్పూరం పెట్టి హారతిస్తున్న సందర్భంలో, మీరు దర్శనం చేసుకునే సందర్భంలో మీకు ఫస్ట్ కనిపించేవే అక్కడ దున్నపోతు మేక తలకాయలు. నేను తల వెనుక పరిగెత్తా, నేను లోపలికి మీరు రన్నింగ్ చేసిర్రు, తీసుకుని వెళ్తుంటే దాని వెనకాల వెళ్ళారు. సో ఇది దొంగతనంగా జరగల. గర్భాలయంలో పెట్టిర్రు, పోలీసుల సమక్షంలో. అక్కడ పోలీసులు ఉంటారు, వాళ్ళందరూ క్రౌడ్ కంట్రోల్ చేస్తారు, వీడియో తీయనియరు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను వీడియో తీయలేను కాబట్టి, నేను దాన్ని డిస్ప్లే చేయలేను కాబట్టి నా తప్పంటే ఎట్లా? సో నేను అనేది ఏంటంటే ఐ వాంట్ దిస్, నాకు ఇదే కావాలా. నేను అనేది ఏంటంటే నా క్రెడిబిలిటీ పెరగాలి, దాని గురించి అబద్ధాలు చెప్పే వాళ్ళ క్రెడిబిలిటీ పోవాలి. అంటే వాళ్ళు అట్లనే చెప్పాలా. వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పితే నాకంత సంతోషం. ఈ జనాలకు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, చిన్న చిన్న మైసమ్మ దగ్గర ఎక్కడ పడితే అక్కడ మనం కోళ్ళు గొర్రెలు కోస్తూనే ఉన్నాం కదా, ఇలా కొత్తది ఏముంది నాకు అర్థం కాల. నేను అదే అంటే వేణుస్వామిని తిట్టాలి అంటే దీన్ని పెద్ద లెవెల్లో చేసి చూపించాలి. ఓకే. నేను ఏమంటున్నా అంటే నువ్వు పెద్ద లెవెల్లో చూపిస్తున్నావు కరెక్టే, ఒకసారి పోయి చూసుకొని వచ్చి చూపి. మొన్న ఒక స్వామీజీ పోయిండు, అక్కడ మనకు 2 సింహాల మధ్యన గణపతి ఉంటాడు. అవును. అందరూ అది అక్కడ క్షేత్రపాలకుడు అని గణపతి దగ్గర ఫోటోలు దిగుతారు, హీరోయిన్స్ అంతా, హీరోలంతా, అంబానీ అంతా. అక్కడ నిలబడి చెప్తున్నాడు ఇక్కడ బలులు ఉండవని ఆయన. ఏం క్రెడిబిలిటీ ఇది? ఎంత ఘోరము. నువ్వు అమ్మవారి సాక్షిగా నువ్వు ఒక స్వామీజీ అయి ఉండి నువ్వు అమ్మవారి పక్కన నిలబడి అమ్మవారి గర్భాలయానికి ఆనుకొని నువ్వు చెప్పే అబద్ధం ఇదా? బలులు ఉండవని చెప్తావా? మాంసము నాకు ఎక్కడ కనిపించలేదని చెప్తావా? ఇక ఒక మన జ్యోతిష్కుడు ఉన్నాడు మన దగ్గర, ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడు అక్కడ పూజలు, దశమహావిద్యల పూజలు చేస్తాడు, అమెరికా నుండి కాంటాక్ట్లు తీసుకుంటాడు, బలులు ఇస్తాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ టీవీలోకి వచ్చి ఏం చెప్తాడు, నా గురించి డిస్కషన్ రాగానే వేణుస్వామి ఇట్లా అంటారు కదండి అంటే అక్కడ ఉండవండి అంటారు. మళ్ళీ ఆయన వీడియోలే నాకు పంపిస్తారు క్లయింట్లు, పంపించి స్వామీజీ ఈయన మాకు వేయించాడు దశమహావిద్యలు అని.
నేను ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినట్టు నేను మాట్లాడలా. ఓకే. అంటే నేను వదిలేస్తున్నా. నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆన్సర్లు ఇవ్వడము, కరెక్ట్ కరెక్ట్. వాడెవడో వచ్చి టీవీలో మాట్లాడంగానే వానికి నేను మళ్ళీ కౌంటర్ ఇవ్వడం. వదిలేసుకున్నా. ఎందుకంటే నేను ఒకటే నమ్మిన, మీరు చూపించి మీకున్న క్రెడిబిలిటీని కోల్పోతారు, నా క్రెడిబిలిటీని పెంచుతారు. నేను ఎప్పుడైతే తప్పు చేస్తానో నాకు భయం ఉంటుంది, సిగ్గు శరం ఉంటుంది, నేను భయపడతా. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా కాబట్టి రేపన్నా వీళ్ళు కామాకపోతే దొరుకుతానేమో అనే భయం ఉంటుంది కదా. సో నాకు ఎప్పుడైతే నేను నిజాయితీగా ఉన్నానో, ఇవాళ కాకుండా 6 నెలల తర్వాత ఇక్కడ నుండి పోయిన జనాలకు అర్థమైపోతుంది. అక్కడ వాళ్ళు బలులు చూస్తారు, మద్యం చూస్తారు, మాంసం చూస్తారు. చూసిన తర్వాత ఆటోమేటిక్ నా దగ్గరకు వచ్చి స్వామి మీరు చెప్పేవే కరెక్టు అని నమ్ముతారు. సో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ తెలంగాణలో అంటే, ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణను కబ్జా చేస్తున్నారు అనేటువంటి విషయంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. నిన్నగాక మొన్న మార్వాడీల మీద ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే, మార్వాడీ వాళ్ళు వచ్చి తెలంగాణ ప్రాంత వర్తకులను బతకనివ్వట్లేదు అనే ఉద్యమంలో ఉద్యమం వచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల నుండి ఆఫ్టర్ ఆల్ వేణుస్వామి అనేటోడు పోయి 10 సంవత్సరాల నుండి కామాఖ్యలో రాజ్యమేలుతుంటే కామాఖ్యలో ఉండే పంతులకు కాలదా? మామూలు కాలదా? వాళ్ళ జెలస్ ఫీల్ గారా, వాళ్ళ ఈగో ఫీల్ గారా? సో అలాంటి ఒక క్యాండిడేట్ను కొంతమంది పట్టుకొని బెంగళూరు నుండి కొంతమంది తెలుగు వాళ్ళు వచ్చి ఒక వీడియోలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆయన ఈ బలి ఇస్తందుకు మీకు గర్భాలయం నుండి వచ్చి మనం బలి దగ్గరికి పోతాం, బలి గరుకు తెలుసు కదా, దున్నపోతు బలి ఇవ్వడానికి పోతాం కదా, అక్కడ నిలబడ్డాడు 2 గంటలు నా కోసం. సో నేను అక్కడికి రాగానే నాతోని ఆర్గ్యుమెంట్ లాగా స్టార్ట్ చేసుకున్నాను. ఈ ఆర్గ్యుమెంట్, దిస్ ఇస్ స్మాల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ను పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న వ్యక్తి సెల్ ఫోన్తో వీడియో తీసాడు. తీసి వేణుస్వామిని బయటికి గెంటేసారు. వేణుస్వామిని గెంటేసాడు కాదురా, ఈ ప్రపంచంలో ఏ గుడి నుండి ఎవరిని. సో అది తెలియక అందరి, నేనేమనుకున్నా, నేను వచ్చి ఆన్సర్ చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే ఇక్కడ గమనించా గురూజీ, అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంతకు ముందు కామాఖ్య టెంపుల్ నుంచి చాలా మంది అయ్యగారులు హైదరాబాద్ వచ్చి పూజలు చేసేవాళ్ళు. అవును, అయ్యగారులే వచ్చి చేసేవాళ్ళు. అవును. కానీ మీ రాకతో అది ఆగిపోయి ఉంటుంది. అది ఆగిపోయి, అందుకే మీ మీద పగబట్టి ఉంటారు. ఇది ఒక కోణం ఉంది అంటే చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే, ఇక్కడ నా వల్ల రెండోది, నేను ఇక్కడ నుండి పోయి అంతకు ముందే ఇప్పుడు నా మీద ఆ వీడియో ఆగస్టు 19, 2025 నాడు వచ్చింది. అవును. నేను 18వ తారీఖు నాడు నేను అక్కడ దియోధని ఫెస్టివల్లో పాల్గొన్నాను. నాకు రెడ్ కార్పెట్ వేసారు. ఆ వీడియో చూసా కానీ బ్రహ్మాండంగా అసలు. సో ఎవరికైనా జెలస్ ఫీల్ అవుతారు కదా, ఘోరంగా. చిన్న ఆర్గ్యుమెంట్. సో దాన్ని తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు నేను ఏం ఫీల్ అయినా అంటే, నేను ఒకటే ఫీల్ అయినా, నన్ను వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు అమ్మవారు ఏమనుకోలే. ఎప్పుడైతే సెల్ ఫోన్ తీసుకొని అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిండ్రో నన్ను టార్గెట్ చేయడానికి, అప్పుడు వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎవరైతే టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేసారో వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా 19వ తారీఖు నాడు వీడియో రిలీజ్ అయితే 25వ తారీఖు నాడు వాళ్లకు అంకురార్పణ జరిగింది. సో ఎవరైనా కానీ ఒక మనిషిని టార్గెట్ చేయడానికి ఒక అమ్మవారిని వాడుకొని ఆ అమ్మవారిని నెగిటివ్గా ప్రచారం చేద్దాము అనుకునేటువంటి ఆలోచన చాలా 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 తప్పుడు ఆలోచన అని నేను నమ్ముతాను. నువ్వు ఏ దేవుడి మీద కోపం ఉంటే ఆ వ్యక్తిని కొట్టు, సంపు, నరకు, కానీ నువ్వు దేవతల జోలికి, దేవుళ్ళ జోలికి పోవద్దు. కరెక్ట్. నేను అనే పాయింట్. రెండవది, నేను ఒకటే పాయింట్ ఏం చెప్తా అంటే, ఒకవేళ నేను శాస్త్ర ప్రామాణికంగా వామాచారానికి లేదా దశమహావిద్యలకు లేదా తంత్ర మార్గానికి వామాచారానికి వ్యతిరేకంగా పోతే ఈ పాటికి నన్ను సర్వనాశనం చేస్తుండే అమ్మవారు. ఎందుకంటే ఉగ్రదేవతలు ఎక్కువ టైం తీసుకోరు, సంవత్సరంలో కథం పడతారు. నేను చూసా కూడా ఒక సంఘటన. అట్లనే నాకు అపోజిట్ ఎవరన్నా వస్తే వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత కూడా అమ్మవారి మీదనే ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవార్లకు ఉంటుంది. అందుకనే ఏమంటారు, మీరు తంత్ర మార్గంలో వెళ్తే జాగ్రత్త అంటారు. అందుకనే వామాచారం మీరు వెళ్తే జాగ్రత్త అంటారు. సో మా జోలికి వస్తే మేము ఏం చెయ్యము, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా పూజలు చేసుకునే రైట్స్ మాకు లేవు. మేము మా దగ్గరకు వచ్చిన శ్రేయోభిలాషుల కోసము, మా దగ్గరకు వచ్చిన క్లయింట్ల కోసం చేయగలుగుతాం, కానీ మా కోసం చేసుకునేటువంటి శక్తి ఉండదు. ఇప్పుడు ఒక మెజిషియన్ ఒక 100 రూపాయల నోటును 1000 రూపాయలుగా మారుస్తాడు. అదే మార్చగలిగిన శక్తి జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటుంది. అదే కానీ అట్లా చేసుకోదలుచుకుంటే 100 రూపాయల నోటు తెచ్చుకొని ఇంకా 1000 రూపాయలు చేసుకుంటాడు, అయిపోతాడు కదా. అట్లనే మేము తంత్ర మార్గం ద్వారా మా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్లకు డబ్బును, వశీకరణాన్ని, రాజయోగాన్ని, రాజకీయాన్ని, సినిమా ఇండస్ట్రీని,
న్యాయ వివాద పరిష్కారాన్ని అందించగలుగుతాం. కానీ మాకు కోపం వచ్చింది కదా అని వాడు నాశనం కావాలని పూజలు చేసుడు, మా కోపం వచ్చింది కదా అని వీడు నాశనం అయ్యే పూజలు మేము చెయ్యకూడదు. అవి నిషేధము, అవి నిషిద్ధము. సో మా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి చూసుకునేది అమ్మవార్లు, మాకు సంబంధం లేదు. అమ్మవార్లే డిసైడ్ చేస్తారు. మా వెనకాతల మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా అమ్మవారికి వదిలేస్తాం. అందుకనే మేము ఏ పూజలు చేసినా అందుకనే రఫ్ అండ్ టఫ్ ఉంటారు. ఇంచుమించు అఘోరాలు కానీ కామాఖ్యలో ఉండే పాండాలు కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. మీకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లనే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నెగిటివ్లు వచ్చినాయా, నా గురించి ఎవరేం ట్రోళ్ళు పెట్టిర్రు, ఎవరేం మీమ్స్ పెట్టిర్రు, వీటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో నేను ఉండా. ఎందుకంటే నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడేవాడు, రోజు చచ్చిపోతే ఎవడు ఏడుస్తాడు. అట్లా నాకు ఏదో ఒక రోజు మొత్తం 10 ఏళ్ళలో ఒకసారి పెట్టిన వేణుస్వామి గురించి అంటే ఫీల్ అవుతా. ప్రతి వారం నా మీద 3 వీడియోలు ఉంటాయి కదా, ఇంకా నేను ఎందుకు ఫీల్ అవుతా? సో నేను అనేది ఏంటంటే ఇవి కామన్. సో అందుకని ఇంకోటి తంత్ర మార్గంలో మీరు అన్నారు, తంత్ర మార్గంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదేవతల యొక్క ఆవాహన, ఉగ్రదేవతల యొక్క పూజించడము, దానివల్ల మనం కోరుకునేది ఎప్పుడు మనకు ఎక్కువ దొరుకుతుంది. మనం 100 రూపాయలు అడుక్కుంటే మనకు 1000 రూపాయలు దొరుకుతుంది. మనం 100% పబ్లిసిటీ అడుక్కుంటే 1000% పబ్లిసిటీ దొరుకుతుంది. ఈ దేవతలను పూజించే ఎవరికైనా అదే జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీకి సంబంధించి అక్కడ మీకు పూజలు జరుగుతాయి. ఇవాళ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన పూజలు జరుగుతాయి. ఇవాళ మీరు అక్కడ బంగారు గోపురాన్ని చూసిర్రు. ఆ బంగారు గోపురం 50 కిలోలు అవి చేయించింది కామాఖ్యలో అంబానీ ఫ్యామిలీ. సో వాళ్ళు ప్రతి సంవత్సరము 10 సార్లు దేవాలయానికి వచ్చి పూజలు చేసుకొని మొన్న 100 మేకలను బలిచ్చిండు, కొన్ని పావురాలను 1000 పావురాలను వదిలిపెట్టిండు అంబానీ కొడుకు. సో ఇవన్నీ సహజంగా జరిగేటువంటిది. యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ దేవుళ్ళని నమ్మనటువంటి మమతా బెనర్జీ కామాఖ్యకు వచ్చి దర్శనం చేసుకొని పూజలు చేయించుకొని పోతుంది. సో ఇది ఏంది అంటే ఇది నార్త్ ఇండియా స్టైల్ను మనం ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో దీన్ని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం లేదు. నువ్వెవరయ్యా అంటే మరి వాళ్ళ అరుణాచలాన్ని తీసుకొచ్చి మన చాగంటి గారు ప్రచారం చేసిన తర్వాత పొలవమంటే వెళ్తలేరా? అట్లనే కామాఖ్య గుడి వాళ్ళు వెళ్తున్నారు. దానికి 100% నేనే కారణము. సో ఇవన్నీ సహజము. బట్ ఏంటంటే ఉగ్రదేవతలను పూజించినప్పుడు వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి. అంటే మానసికంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, శారీరకంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, ఏదొచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినాము మన నెత్తిలో 10 కిలోల బిందె పెడతాము అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అనుకోకుండా మీరు 50 కిలోల బిందె పెట్టినప్పుడు బాడీ వైబ్రేట్ అవుతుంది. సో ఆ వైబ్రేషన్ను తట్టుకునే శక్తి మీకు ఉండాలి. ఓకే, అది సార్. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగా అంటే అల్లు అర్జున్ కానీ, రాజమౌళి కానీ, బిరాయి సినిమాలో మనోజ్ గాని వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఏది ఇప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ నుండి స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ అనే వ్యక్తి పుష్ప 2 సినిమాలో రాజమాతంగి గెటప్ వేసిండు. అవును, రాజమాతంగి ఆ సాంగ్ పుల్లాకు చీర కట్టి అవును అమ్మో వచ్చినాడమ్మా, ఆ సాంగ్ రాజమాతంగి గెటప్ అది. అవును, అది వేసిన పుష్ప వేసిన అల్లు అర్జున్ వేసిన క్యారెక్టర్ వల్ల సినిమా రిలీజ్కు ఒకళ్ళు చనిపోయినారు, చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. దానివల్ల విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అంటే పబ్లిసిటీ అనేది సినిమాకు రావాల్సింది 100% అంటే భారతదేశం మొత్తం పబ్లిసిటీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ పబ్లిసిటీ వచ్చింది. దీనివల్ల అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉన్నాడు. దానివల్ల ఒక రాత్రి రోజు ఒక రాత్రి 12 గంటలు జైల్లో ఉన్నాడు. ఈ 12 గంటలు జైల్లో ఉండడం వల్ల అల్లు అర్జున్కి వచ్చిన 1% నష్టము లేదు. కానీ పుష్పకు రావాల్సినటువంటి క్రెడిట్ ఇంకొక 500%, 1000% పెరిగింది. సో ఎప్పుడైతే రాజశ్యామల క్యారెక్టరు మనం మాతంగి అనేటువంటి శబ్దము మాదిగ అనే శబ్దం నుండి వచ్చింది. సో మాదిగల యొక్క అమ్మవారు మాతంగి. ఇప్పుడు మనం రాజశ్యామల రాజమాతంగి అనేటువంటి అమ్మవారు ఎవరి దేవత అయ్యా అంటే మాదిగల యొక్క దేవత. సో ఆమెను మనం పూజిస్తున్నాము. సో ఆమె బ్లూ కలర్లో ఉంటుంది. ఆమెకే నీల సరస్వతి అని పేరు. ఆమె చేతిలో వీణ ఉంటుంది. రాజశ్యామల అయినా, నీల సరస్వతి అయినా, ఉగ్రతార అయినా, శ్మశాన తార అయినా ఒక్క అమ్మవారికి 5 రకాల పేర్లతో పిలుచుకుంటాము. అందుకనే ఆ సినిమాలో పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ బ్లూ కలర్ గెటప్లోని రాజమాతంగి గెటప్లో డ్యాన్స్ చేసిండు. దానివల్ల మీరు అడిగినటువంటి సమాధానము, జైలుకు పోయిండు, పెద్ద హంగామా జరిగింది, కాంట్రవర్సీ జరిగింది, చివరికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్కు దేశం లెవెల్లో డిస్కషన్ వచ్చింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మిరాయ్ అనే సినిమాలో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి మన ఫ్యామిలీలో విపరీతమైన గొడవలు. అల్టిమేట్గా రిజల్ట్ అనేది ఏం లేదు, జస్ట్ గొడవలు మాత్రమే చాలా పెద్దవైనాయి. అవుట్కమ్ ఏమైనా వచ్చింది అందులో? ఏం రాలా. అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం, వాళ్ళ ఇంటికి సంబంధించిన కొట్లాట.
సో అది పబ్లిసిటీకి దారితీసింది తప్ప దాంట్లో జరిగిన సంఘటనలు ఏవి జనాలకు సంబంధం లేవు. ఓకే. చివరికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీకి మనోజ్ అనే మంచు మనోజ్ అనే అబ్బాయి ఇవాళ విలన్గా దొరికిండు. సూపర్ విలన్గా దొరికిండు. సో దాంట్లో బగాలముఖి ప్రయోగం ఉంటుంది సినిమాలో. అవును. ఇది రెండవది. మూడవది రాజమౌళి అనేటువంటి వ్యక్తి ఆయన వాడదామనుకున్న గ్లిమ్స్ ఏదైతే రాజమౌళి వారణాసి గ్లిమ్స్ను విడుదల చేద్దామనుకుండో ఆయన టెక్నికల్గా ఫెయిల్ అయ్యిండు. ఆ స్క్రీన్ ఆగిపోయింది. తర్వాత ఆయన దేవుళ్ళ మీద కోపానికి వచ్చిండు. సో ఆ సినిమాలో ఆ గ్లిమ్స్లో రాజమౌళి చిన్నమస్తాదేవిని సముద్రం లోపల మనకు చూపిస్తాడు. ఆ సముద్రంలోంచి కెమెరా వెళ్ళినప్పుడు చిన్నమస్తాదేవి స్వరూపాన్ని చూపిస్తాడు. హీరో హీరోయిన్లు అక్కడనే పక్కకుంటారు. సో ఎప్పుడైతే అది టెలికాస్ట్ అయ్యిందో ఆ రోజు నుండి రాజమౌళికి ఆ సినిమా ఒక విపరీతమైన కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఎట్ ది సేమ్ టైము ఆ సినిమాకు రావాల్సిన పబ్లిసిటీ కంటే ఇంకో 1000% ఎక్కువ వచ్చింది. ఏది రాజమౌళి హనుమంతుడి గురించి మాట్లాడిన మాట కావచ్చు, ఆ సినిమాలో ఆ స్క్రీన్ ఆగిపోవడం వల్ల కావచ్చు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఉగ్రదేవతలను పూజిస్తే రిజల్ట్ ఇట్లా ఉంటుంది, నెగిటివ్ కాదు ఇది. అందుకనే వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ మీరు తట్టుకోగలగాలి. ప్రతి ఒక్కళ్లకు నెగిటివ్ ద్వారా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. అంటే ఒక స్టెరాయిడ్ వాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్ట్ వస్తుంది. స్టెరాయిడ్ అనేది నెగిటివ్, బట్ దాని రిజల్ట్ అవుట్కమ్ అనేది పాజిటివ్. బట్ చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. పుష్ప సినిమాకైనా సరే, మిరాయి సినిమాకైనా సరే, రాజమౌళి సినిమాకైనా సరే ఎంత త్వరగా రిజల్ట్ వచ్చింది. సో ఉగ్రదేవతలను పూజించడం వల్ల రిజల్ట్ అనేది అంత ఎక్కువగా వస్తుంది. ఇవాళ సౌత్ ఇండియాలో కామాఖ్య అనేటువంటి తమిళనాడులో ఇప్పుడు కామాఖ్య అనే సినిమా రాబోతోంది. రేపు తెలుగులో ఇంకొక కామాఖ్య అనే డైరెక్ట్ కామాఖ్య అనే పేరుతోని మన హరి అని కమెడియన్ హరి, జబర్దస్త్ హరి అంటారు అబ్బాయిని, మన సినిమా తీసిండు. ఇప్పుడు రెండో సినిమా కామాఖ్య అనే సినిమా తీస్తున్నాడు. తమిళనాడులో శ్రీలీల హీరోయిన్గా చాలా పెద్ద సినిమా రాబోతుంది కామాఖ్య అని. సో ఇదంతా జనాలకు తెలియకుండానే ఇవన్నీ సినిమాలు తీస్తున్నారా? సో జనాల్లోకి వైడ్ రేంజ్లో వెళ్ళింది కాబట్టి ఇన్ని సినిమాలు రాగలుగుతున్నాయి, ఇంత ప్రచారం జరుగుతుంది. రైట్. సో 2026 గురుగారు మీ అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇది ప్రమాదమా, ప్రమోదమా, పరాభవమా? పరాభవ నామంతోనే మొదలవుతుంది. పరాభవం అంటే ఏంది? అవమానం. దుర్యోధనుడికి మైసభలో ఏం జరిగింది? పరాభవం. సో దీని పేరే పరాభవనామ సంవత్సరం. సో పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని సంస్కృతంలో మనకు అర్థం. తెలుగులో అర్థం వేణుస్వామి చెప్పిన అర్థం కాదు, ఇది చరిత్ర చెప్పిన అర్థం. సో 2026 పరాభవనామ సంవత్సరం. గురువు అధిపతి, కేతువు కమాండర్. సో జనరల్గా కేతు కమాండర్ అంటే కేతు ఎక్కడెక్కడ ఉంటాడు అంటే కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, భక్తి ప్రాంతాలు, వీటిని కేతు కమాండ్ చేస్తాడు. అంటే భక్తి ప్రాంతాలు అంటే దేవాలయాలు, జన సమూహం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, చర్చులు, అంటే అంత భక్తే కదా. క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా ఆల్ టుగెదర్ చివరికి భక్తి. సో ఎక్కడైతే భక్తి భావంతో జనాలు వెళ్తారో అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. సో అది సమ్మక్క సారక్క జాతర కావచ్చు, పుష్కరాలు కావచ్చు, 2026లో రాబోయే పుష్కరాలు కావచ్చు, అట్లనే ముక్కోటి ఏకాదశులు కావచ్చు, లేదా పండుగ పర్వదినాల్లో జనాలు సమూహం గుడిలోకి వెళ్ళే సందర్భం కావచ్చు. సో అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి నష్టం, జన నష్టం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే నదుల ప్రాంతాలలో, నది తీర ప్రాంతాలలో, అలాగే కొండ చర్యలు అంటే కొండలు, అలాగే లోయలు ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము భక్తిలోనే మనకు తెలియనటువంటి ఒక ఫైటింగ్ ఉంది, అంటే మతాల కుమ్ములాటలు. సో ఈ సంవత్సరం అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా. మత కల్లోలాలు, ఎగ్జాక్ట్గా మత కల్లోలాల పదం. సో కర్ఫ్యూ కూడా విధించే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల తీవ్రత, వాహన ప్రమాదాల తీవ్రత, పర్వతాలు బద్దలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పేస్లో ఈ సంవత్సరం కొన్ని సంచలనాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఇండిగో ఎయిర్లైన్స్ ఆగిపోయినట్టే రేపొద్దున ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజులు, కొన్ని గంటలు, లేదా కరెంట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజులు కానీ కొన్ని గంటలు కానీ. అంటే మానవ తప్పిదము మన అని చెప్పను కానీ ఒక మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంది సృష్టిలో, స్పేస్లో. సో అవి విమానాలు అవ్వచ్చు, రాకెట్లు అవ్వచ్చు, ఉపగ్రహాలు అవ్వచ్చు, ఫ్లైట్లు అవ్వచ్చు,
లేదా కరెంట్ అవ్వచ్చు, లేదా ఇంటర్నెట్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. ఓకే సో అలాంటి ఒక సంఘటన మనం చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే సో సెలబ్రిటీలు ఎక్కడుంటే సమస్యలు అక్కడ ఉంటాయి ఈ సంవత్సరం. అన్నిటికంటే ముఖ్యం ఎందుకంటే గురువు అంటే పిఆర్. ఓకే గురువు అనేవాడు మనం అంటాం జాతకంలో గురుబలం ఉందిరా వాడికి అంటాం. అవును సో గురుబలము అంటే ఎవరైతే ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సినిమా స్టార్స్ అవ్వచ్చు, పొలిటికల్ స్టార్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ అవ్వచ్చు, లేదా బిజినెస్ స్టార్స్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, యూ కెన్ నేమ్ ఇట్. మీరు డబ్బు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు రాజభోగి, రాజయోగి కాదు ఇక్కడ రాజభోగి. సో ఈ సంవత్సరం రాజభోగులకు రాజయోగులకు ఇద్దరికి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. అచ్చా దాంట్లో జర్నలిస్టులు ఉండొచ్చు, చివరికి అడుగు తినేవాడి అధ్యక్షుడికి కూడా సమస్యలు ఉంటాయి. అంటే వాడు కూడా వాడి యూనియన్లో పెద్దనే కదా, అంతేగా అవును సో వాడికి కూడా సమస్యలు ఉంటాయి. వాడు కూడా వాడి దృష్టిలో సెలబ్రిటీయే. సో అడుగు తినేవాడి సంఘానికి అడుగు తినేవాడు ప్రెసిడెంట్ కూడా సెలబ్రిటీయే. సో వాడికి కూడా సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరం. అంటే దాని అంచనా చెప్పడానికి చెప్తున్నా. రైట్ సో ఎవడైతే సెలబ్రిటీ ఉంటాడో, ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో, ఎవరికి పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ గురువు కేతు ఇస్ వెరీ డేంజరస్. ఓకే అండ్ ఈ సంవత్సరము మనము ఎంత మైదా పిండి తగ్గిస్తే మనకు అంత మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం పైల్స్ ఫిషర్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓకే అలాగే ఈ సంవత్సరము ఆడవారి కమాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మగవారికి ఆడవారికి గ్యాప్, అంటే వాళ్ళు డెవలప్మెంట్ తీసుకుంటే మగవాళ్ళు 50లో ఉంటే ఆడవాళ్ళు 90లో ఉంటారు. అబ్బా సో 40% తేడా ఉంటుంది. అంటే మగవాడు 100 రూపాయలు సంపాదిస్తే ఆడవాళ్ళు 140 రూపాయలు సంపాదిస్తారు. ఓకే సో అంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే వాళ్ళకి అభివృద్ధి అనేటువంటిది అంత ఎక్కువ కనిపిస్తుంది. ఓకే సో మగవాళ్ళను తోసిరాజని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు మన క్రికెట్ టీం గెలిచినట్టే వాళ్ళు అవార్డులు గెలవచ్చు, రివార్డులు గెలవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. రేపు పొద్దున ఈ సంవత్సరం మహిళా రిజర్వేషన్లు ఇంకేమైనా బిల్లులు పెరిగి ఇంకా వాళ్ళకు పర్సంటేజ్ పెరిగితే రేపు పొద్దున ఇంకా వాళ్ళ సీట్లు పెరుగుతాయి. సో వాళ్ళు మగవాళ్ళని తోసి ఇంకా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైము ఆడవాళ్ళలో కూడా ఈ సంవత్సరం నేర ప్రవృత్తి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనం లాస్ట్ ఇయర్ మీ ఇంటర్వ్యూలో చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే ఇంకో 100% పెరిగే అవకాశం ఈ సంవత్సరం. సో అంటే మెంటల్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ ఫీల్ అవుతామో ఆ ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కోపాలు తాపాలు అలాగే వస్తాయి. ఒక సామెతనే ఉంది, పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి అవుతుంది. సో మనం చేసేటువంటి పనుల వల్ల ఆడవాళ్ళ మీద మగవాళ్ళు చేసే దాష్టికాల వల్ల ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండేటువంటి కంట్రోలింగ్ తగ్గి వాళ్ళు పర్వర్టన్కు దారితీసి ఇంకా ఎంతకైనా తెగించే పరిస్థితిని కల్పించిందే మగవాళ్ళు. సో అలాంటి అందుకని ఏం చెప్తున్నా అంటే నోరు మూసుకొని కాంప్రమైజ్ అయితే మగవాళ్లకు చాలా మంచిది ఈ సంవత్సరము. భార్యల దగ్గర చేతులు కట్టుకొని ఉండండి. సో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పోనీ అమ్మ నీది నడుస్తుంది తల్లి, నువ్వు నడిపించుకో అని చెప్పండి. సో హోమ్ మినిస్టరే కాదు సీఎం పదవి కూడా ఈసారి ఆడవాళ్ళకే ఇవ్వండి అని చెప్తున్నాను నేను ఇంట్లో. సో అలాంటి సందర్భంలో ఈసారి ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరానికి సంబంధించి పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇవి. రాజకీయాల్లో ఈ సంవత్సరము గురువు కాబట్టి ఈ సంవత్సరము కొద్దిగా సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక సౌత్ ఇండియాలో ఒక ముఖ్యమంత్రి మారేటువంటి అవకాశం ఉంది. నేను మాట్లాడే దక్షిణ భారతదేశం. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి బాలీవుడ్లో సంబంధించి ఒక ప్రముఖ హీరోకు అండ్ సౌత్ ఇండియాకు సంబంధించి ఒక ప్రముఖ హీరోకు ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. సో అలాగే ఈ సంవత్సరం జనాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ డిజార్డర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరికి కోపాలు వస్తాయో డివోర్స్కు దారితీస్తాయి. ఒకళ్ళు కోపానికి వచ్చినా ఒకళ్ళు కాంప్రమైజ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. భార్య కోపానికి వచ్చింది భర్త కాంప్రమైజ్ కావాలి, భర్త కోపం వచ్చింది భార్య కాంప్రమైజ్ అయితే టెన్షన్ ఉండదు. కానీ ఈ సంవత్సరం గురువు కేతు కాంబినేషన్ అంటే యాంగ్జైటీ డిజార్డర్ వల్ల ఇద్దరు కోపానికి వస్తారు కాబట్టి డివోర్స్కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల్లో ఒకళ్ళు కోపానికి వచ్చినా ఒకళ్ళని కాంప్రమైజ్ కావాలి ఈ సంవత్సరము. మీరు తగ్గి ఉండండి, అణిగి మణిగి ఉండండి అని సలహా ఇస్తున్నా. ఓకే గురుగారు, ఇప్పుడు సమస్య కనబడదు. సో హాస్పిటల్కి వెళ్తే అంత బాగానే ఉందమ్మా, సంతానం ఎందుకు కలగట్లేదు మీకు అని డాక్టరే ఆశ్చర్యపోతాడు. వాడికి అన్ని అర్హతలు ఉంటాయి, ఉద్యోగం రాదు. ఇట్లాంటి సమస్యలకి ఏంటి కారణం? అంటే దోషాల ఏమన్నా ప్రభావాల, గ్రహ ప్రభావాలు ఏంటి? గ్రహాల యొక్క ప్రభావం. ఉదాహరణ సంతానం లేదు అని మీరు అన్నారు. అవును. మీరు ఉదాహరణ సైంటిఫిక్గా చూసుకుంటే అమ్మాయికి ఎగ్ కౌంట్ కరెక్ట్గానే ఉంటుంది, అబ్బాయికి స్పర్మ్ కౌంట్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ సంతానం ఉండదు. దానికి కారణం నాగదోషం అమ్మాయి జాతకంలో అయితే. ఓకే. సో అబ్బాయి జాతకంలో అయితే పితృదోషం. సో అమ్మాయి జాతకంలో నాగదోషం అంటే దాని అర్థం ఏంటి అంటే చంద్రుడు ఒక స్త్రీ సంతానం కలగాలి అంటే, తల్లి కావాలి అంటే చంద్రుడు తల్లి కారకుడు. ఓకే. ఒక స్త్రీని తల్లిగా చేసేటువంటి రైట్స్ ఎవరికి ఇచ్చారయ్యా?
శాస్త్రం అంటే చంద్రుడికి చంద్రుడికి. ఇచ్చింది. ఓకే. సో ఏ అమ్మాయి జాతకంలోనైతే కేతువు చంద్రుడు కలిసి ఉంటాడో, లేదా చంద్రుడు మీద శని దృష్టి ఉంటుందో, రాహువు చంద్రులు కలిసి ఉంటారో, కుజ చంద్రులు కలిసి ఉంటారో, 12వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ ఉంటారో, 8వ ఇంట్లో కానీ ఉంటారో, ఎట్ ది సేమ్ టైం హస్బెండ్ జాతకంలో కూడా శుక్రుడు 6వ ఇంట్లో 12వ ఇంట్లో కేతుతో కలిసి ఉండడము, లేదా శని దృష్టి శుక్రుడి మీద ఉండడము, లేకపోతే వీళ్ళిద్దరు జాతకం భార్యాభర్తల జాతకం 9:5 అవ్వడము, లేదా 6:8 8:6 అంటే షష్టాష్టకాలు అవ్వడము, 9:5 అవ్వడము, ఏకనాడి దోషం ఉండడము, ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానముకు అర్హతలుండి కూడా సంతాన యోగం ఉండదు. ఓకే. ఓకే. సో ఇలాంటి వాళ్ళు రెమెడీస్ చేసుకోవడం వల్ల బయటపడతారు. కొన్నిసార్లు IVF-కు వెళ్ళడం వల్ల బయటపడతారు. ఓకే. ఇంకా లేకపోతే చాలా మంది ఈ జనరేషన్లో సరోగసికి వెళ్తా ఉన్నారు. బట్ సరోగసి చేసుకుంటున్నాము అని ఒక లక్ష్మి మంచు గారు చెప్పినట్టు, ఒక నయనతార గారు చెప్పినట్టు బయటికి చెప్పలేకుండా అదేదో తప్పుడు పని అయినట్టుగా చాలా మంది సెలబ్రిటీలు ఇవాళ సరోగసికి వెళ్ళి పిల్లల్ని కంటున్నారు. అంటే సరోగేట్ మదర్ని పెట్టుకొని కంటున్నారు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో రెమెడీస్ చేసుకోవచ్చు. త్రయంబకేశ్వర్లో పూజలు ఉంటాయి. సో కరెక్ట్ సమస్యను మూలాన్ని కనుక దొరకబట్టినట్లయితే పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఉద్యోగం అన్ని అర్హతలు ఉన్నాయి, ఉద్యోగం రావట్లేదు. ఉదాహరణ, కొన్ని రాసులకు కరెక్ట్గా 18 సంవత్సరాల వయసులో 19 సంవత్సరాల వయసులో రాహు మహర్దశ నడుస్తుంది. రాహు మహర్దశ వచ్చినా, కేతు మహర్దశ వచ్చినా, కుజ మహర్దశ వచ్చినా ఆ జాతకులకు ఆ మనుషులకు ఉద్యోగం దొరకదు. లేదు అన్ని అర్హతలుండి కరెక్ట్గా ఇంకా మనం తింటున్నాము తిండి అనే సందర్భంలో ఉన్న ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. చేతి దనక వచ్చి నోటి ముద్ద పక్కకి వెళ్ళిపోతుంది. సో దానికి కేతువు కారణము. అంతర్దశలలో శుక్రుడు కానీ వ్యాపారం కూడా అంతేనా గురుగారు? వ్యాపారం కూడా అంతేనా? వ్యాపారం అయితే మరీ డేంజర్. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే భూమి మీద నడిచేవాడు పడితే దెబ్బలు తగులుతాయి మామూలుగా. ఫస్ట్ ఫ్లోర్ వాడు పడితే కాల్లో చేతిలో ఇరుగుతాయి. 10th ఫ్లోర్ నుండి పడితే చచ్చిపోతాడు. అంటే వాడి ఎదుగుతున్న స్థాయిని బట్టి వాడికి డ్యామేజ్ ఉంటుంది. సో వ్యాపారం అనేది 10th ఫ్లోర్ అనుకుందాం. 10th ఫ్లోర్ మించి పడ్డవాడు నాశనం అయిపోతాడు. ఇంకా అంటే వాడి కోట్లలో నష్టం ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అదే 50వ ఫ్లోర్ అంటే వాడు సీఎం అన్నట్టు. ఆయన సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి సీఎం పదవి పోతే ఎట్లుంటది? సో దీన్నే అంటాము. లేదా ఒక అపమృత్యు గండం వచ్చి ఒక బాగా సంపాదించిన వ్యక్తి పొలిటీషియనో లేదా ఎంటర్ప్రెన్యూరో బిజినెస్ మ్యానో చనిపోయింది అనుకుందాం క్యాన్సర్తోని. సో అది రూలింగ్లో ఉండి వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఇది డేంజరస్ పొజిషన్. సో అందుకని ఏంటంటే ఆ వ్యక్తి తీవ్రతను బట్టి వాళ్ళకు జరిగేటువంటి నష్టం అనేటువంటిది ఉంటుంది. సో ఆ తీవ్రతను మనం గమనించాలి. ఆ నష్టం ఉద్యోగం అవ్వచ్చు, రాకపోవడం అవ్వచ్చు, పదవి రాకపోవడం అవ్వచ్చు. కానీ ఏదైనా అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అని. పదవి రాకపోవడము మంచిది, కానీ పదవి కోల్పోవడం డేంజర్. డబ్బు లేకపోవడం మంచిది, డబ్బు సంపాదించి కోల్పోవడం నష్టం. సంతానం లేకపోవడం మంచిది, సంతానము అనారోగ్యంతో కలగడం సమస్యలు. అలాగే ఆటిజంతో పిల్లలు పుట్టడం సమస్యలు. అలాగే హార్ట్ ప్రాబ్లంతో పిల్లలు పుట్టడం సమస్యలు. సో జనరల్గా నేను ఒక్కొక్కసారి సంతాన యోగం లేదు అన్నప్పుడు, కొంతమందికి సంతానం కలిగినప్పుడు నేనేదో ఓడిపోయినట్టు, నేనేదో తప్పు చెప్పినట్టు నాకు ఫోన్లు చేసి వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, నాకు పిల్లలు పుట్టారు అని. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఆటిజంతో పుట్టిండ్రు అని తెలుసుకున్న తర్వాత బాధపడతారు. సో ఇట్లా చాలా ఉంటాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వంశదోషం. వంశదోషం అంటే శుక్రుడు. వంశ భ్రష్టుత్వం అంటే రవి. ఈ రవి శుక్రులు కనుక సరిగ్గా లేకుండా 6వ ఇంట్లో, 12వ ఇంట్లో, 8వ ఇంట్లో శని దృష్టితోని, కుజుడితోని, రాహుతోని, కేతుతోని కలిసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంఘటనలు జరుగుతాయి. సో దీనికి ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మన రాశులు ఇప్పుడు ద్వాదశ రాశుల పరిస్థితి. సో ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి కనుక తీసుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా మేషరాశికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో ఏలినాటి శని ప్రారంభమయ్యింది. ఎవరైతే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వయసు వాళ్ళు ఉంటారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని అంటాం దీన్ని. సో 2వసారి ఏలినాటి శని వెరీ డేంజరస్. సో ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో తండ్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, అపమృత్యు దోషాలు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, వివాహంలో గొడవలు ఉంటాయి, అవివాహితులకు వివాహం కానటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగస్తులకు ఉద్యోగం రానటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యూరోక్రాట్లకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులను తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లేదా ఈడీ లాంటి సమస్యలు ఉంటాయి.
రైతులకు మొదటి పంట కంటే రెండో పంట అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాకు సమస్యలను చెప్పుకున్నాం ఆల్రెడీ. సో రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్, ఓటమిలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఓటమి పాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఓకే. కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా, అలాగే రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఓకే. ఇది రెమెడీ. రైట్. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇంచుమించుగా 75% అనుకూలంగా ఉంది. సో టెన్షన్ లేదు. శుభం. ఈ సంవత్సరం ఇంచుమించుగా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలు లేదా కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు దొరుకుతాయి. యూనివర్సిటీలో సీట్లు లభిస్తాయి. సో ప్రేమ వివాహం ఫలిస్తుంది. అవివాహితుల వివాహ యోగ సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి సెటిల్మెంట్ కనిపిస్తూ ఉంది. గృహాలు లేని వారికి గృహ నిర్మాణ యోగం కనిపిస్తూ ఉంది. సో వ్యాపారస్తులకు, ఉమ్మడి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నెరవేరుస్తారు. స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలు ఈ కుటుంబంలో వీళ్ళదే టాప్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సో వృషభ రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. సూపర్. ఓకే. సో నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి మొత్తం 12 రాశుల్లో ఎవరయ్యా కింగ్ అంటే మిథున రాశి వాళ్ళు. సో మిథున రాశి వాళ్లకు 100కు 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 1% కూడా మైనస్ కనిపించడం లేదు. గురువు ఈ సంవత్సరం అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. 3 రాశుల్లోకి వెళ్తా ఉన్నాడు. మిథునం, కర్కాటకం, సింహం కాబట్టి విపరీత రాజయోగం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు పెను సంచలనాలు పాజిటివ్ వైపు వెళ్తాయి. అలాగే స్త్రీలకు, రాజకీయ రంగంలో ఉండే వారికి పెను సంచలనాలు పాజిటివ్ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు విపరీతమైనటువంటి మార్కులు వస్తాయి, అంటే ఎక్కువ మార్కులు వస్తాయి. సమాజంలో మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. అలాగే చెడు అలవాట్లకు బానిసలైన వారు ఆ అలవాట్ల నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అంటే మంచి అవకాశాలు. వాహనాల కొనుగోలు ఉంటుంది. ఇల్లు కొంటారు, జాగలు కొంటారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీలైతే ఈ సంవత్సరం వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది ఇంట్లో. అంటే వాళ్ళే ఈ సంవత్సరం హోమ్ మినిస్టర్, వాళ్ళే సీఎం. సో మిథున రాశి వారికి పూర్తిగా అనుకూలమైన ఫలితాలు అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి ఉండబోతా ఉన్నాయి. వీళ్ళకు రెమెడీస్ అవసరం లేదు. ఓకే, సూపర్. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 100కు 90 మార్కులు పాజిటివ్గా వేయాల్సి ఉంటుంది. గురువు వ్యయస్థానంలో ఉండడం అనేటువంటిది మే వరకు కొద్దిగా సమస్యలు ఉంటాయి. సో మే వరకు ఉన్న సమస్యలు ఏంటంటే శత్రువుల బాధ అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. వీటి మినహా చాలా అనుకూలంగా ఉంటుంది. 90% ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కోరుకున్న యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు ఉంటాయి. ఆర్టిస్టులకు, సినిమా రంగంలో ఉండే వారికి విశేషమైన యోగం లభిస్తుంది. విపరీతమైన డబ్బు లభిస్తుంది. ఆడవారికి పూర్తి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు విశేషించి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. పదవులు లభిస్తాయి. జనాల్లో పోటీ చేస్తే ఎన్నికవుతారు, అంటే విన్నింగ్ కనిపిస్తూ ఉంది. సో ఏ రంగం వారైనా ఈ సంవత్సరం 90% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఒకే ఒక్క సమస్య, గురువు వ్యయంలో ఉన్నాడు మే వరకు. సో ప్రతి గురువారం నాడు వీలైతే లెమన్ ఎల్లో దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దగ్గర ప్రత్యేకమైన అర్చన నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. సో నెక్స్ట్ సింహరాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీడియా కూడా ఈ రాశికే వస్తుంది. సో మీడియా అనేటువంటిది మా, మీ, ము అనేటువంటిది మకా నక్షత్రం, సింహరాశి. సో ఈ సంవత్సరం అష్టమ శని నడుస్తూ ఉంది. శని గురువుల యొక్క కాంబినేషన్ నెగిటివ్, రాహుకేతువుల యొక్క కాంబినేషన్ నెగిటివ్, కుజుడి యొక్క కాంబినేషన్ నెగిటివ్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కుజ కేతువుల కలయిక కూడా సంచలనాలకు కారణభూతమయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారికి వివాహంలో గొడవలు, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, ప్రేమికుల మధ్యన గొడవలు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, వాహన ప్రమాదాలు,
విద్యార్థులకు చెడు సహవాసం వల్ల సమస్యలు, ప్రేమలో విఫలం చెందడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, బ్యాక్లాగ్స్ మిగిలిపోవడము, కోరుకున్నటువంటి ప్లేస్మెంట్స్ రాకపోవడము, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు, దూర ప్రాంతాలకు బదిలీలు, పై అధికారుల వల్ల సమస్యలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి లాంటి సమస్యలు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఈడీ సంబంధమైన సమస్యలు, రాజకీయ నాయకులకు న్యాయపరమైన ఇబ్బందులు, స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు. సో ఈ రకమైనటువంటి చెడు సంఘటనల సమూహము ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే సప్త శనివార నియమము అంటే వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు సాయంత్రము వెంకటేశ్వర స్వామి వ్రతం అనేటువంటి బుక్ దొరుకుతుంది. సప్త శనివార నియమాన్ని పాటించండి. వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని 7 వారాల పాటు 7 శనివారాల పాటు నిర్వహించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు ఇది నా రాశి ఇంత ఘోరంగా ఉంది ఏంటి? ఏమైనా ఉపశమనం చెప్పాను కదా, చెప్పా కదా. అంటే పర్సంటేజ్ చెప్పండి కొంచెం, ఊపిరి పీల్చుకోవడం అది దారుణంగా. నెగిటివ్ అయితే 80% ఉంది, పూజలు చేసుకుంటే 100% పాజిటివ్ ఉంటుంది. ఓకే ఓకే, దోష నివారణలు చేసుకోవాలి. ఓహో. సో నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య, కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేది కనిపిస్తూ ఉంది. అంటే గొడవలు వచ్చే అవకాశం ఉంది. లేదు ఈ సంవత్సరం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి ప్రాంతం ఉద్యోగస్తులు అయితే దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో విద్యార్థులకు సొంత ఊర్లో కాకుండా చాలా దూరంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు దూరంగా జరుగుతాయి. సో ఏ ఉద్యోగాన్ని తీసుకున్నా ట్రాన్స్ఫర్స్ దూరంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఇది మినహా చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు, స్త్రీలకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కన్యారాశి వారికి పూర్తి అనుకూలంగా ఉండబోతా ఉంది. నేను చెప్పినటువంటి 1-2 పాయింట్లు తప్ప. మరి వీళ్ళు రెమెడీ ఏం చేసుకోవాలి అంటే సోమవారం పూట శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించండి. రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి సోమవారం నాడు వీలైతే. దీనివల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ తులారాశి. సో తులారాశి వారికి గురుబలము, దైవ బలము చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే 6వ ఇంట్లో శని ఉన్నాడు. దీన్ని షష్టమ శని అంటాము. షష్టమ శని భాగ్యాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం రోగకారకుడైన శని, శత్రుకారకుడైన శని కూడా అదే ఇంట్లో ఉంటాడు. కాబట్టి శత్రువుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. రోగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా బొక్కలకు సంబంధించి అంటే న్యూరో ప్రాబ్లము, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ బాధించేటువంటి అవకాశం ఉంది. బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా కానీ సమస్యలకు కారణభూతం అవ్వచ్చు. డబ్బు అధికంగా వస్తుంది. సంఘంలో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు అధికంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నాలు చేయండి. చాలా పెద్ద పెద్ద కళలను కనండి. ఆ కళలను సాకారం చేసుకోండి. సంఘంలో చాలా గొప్పగా బ్రతకడానికి ప్రయత్నించండి. మీరు ఎంత గొప్పగా ప్రయత్నాలు చేస్తే అంత గొప్పగా సఫలీకృతులు అవుతారు. కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే శనివార నియమాన్ని పాటించండి. ఇందాక చెప్పినట్లుగా శనివార నియమాన్ని పాటించండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని 7 వారాల పాటు ఆచరించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. ఇంచుమించుగా 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, 9 పాదాలు అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు, న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, రైతులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్లకు అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 100కు 100 కిలోమీటర్ల స్పీడ్తో మీ జీవితం అనేటువంటిది ముందుకెళ్తుంది. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. హెక్టిక్ షెడ్యూల్ను అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మంచి ఫుడ్ తినండి. ఎందుకంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది డబ్బు కోసము. కాబట్టి ఫిజికల్గా ఫిట్గా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మానసికంగా ఫిట్గా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. రాబోయే కాలం అంతా మీదే కాబట్టి సో ఎంత సంపాదిస్తే అంత సంపాదించగలిగినటువంటి సమయంలో ఉన్నారు. వ్యాక్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. మీ లైఫ్లో మంచి అనుకూలమైన రాజయోగం స్టార్ట్ అవుతుంది. కాబట్టి
వృశ్చిక రాశి వారికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. శుభం. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. జనరల్గా అర్ధాష్టమ శని నడిచే వారికి ఉన్నటువంటి పెను సమస్యలు సంచలనం ఏందయ్యా అంటే డబ్బులు అధికంగా ఉండడం వల్ల సమస్యలు. ఏమంటే డబ్బులు అధికంగా ఉండడం వల్ల కూడా సమస్యలేనా అంటే అవును సమస్యలే. చూడక 10 సంవత్సరాల తర్వాత డబ్బును చూస్తే ఆ డబ్బును తీసుకెళ్ళి అప్పు ఇవ్వాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్కి ఇవ్వాలనిపిస్తుంది, వ్యాపారంలో పెట్టాలనిపిస్తుంది, చిట్టీలు వేయాలనిపిస్తుంది, నమ్మిన వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టాలనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏది చేసినా తిరిగి మీకు రూపాయి కూడా రిటర్న్ రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వ్యాపారాల్లో పెట్టకండి, అనవసరంగా నమ్మిన వారి దగ్గర మోసపోయే అవకాశం ఉంది. చిట్టీలు వేయకండి, అప్పులు ఇవ్వకండి. జాగ్రత్తగా గవర్నమెంట్ ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఇన్వెస్ట్మెంట్లు, తొందరపాటు వ్యాపారాలు, తొందరపాటు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది, రైతులకు అనుకూలంగా ఉంది, స్త్రీలకు అనుకూలంగా ఉంది, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ఓన్లీ సమస్య అర్ధాష్టమ శని ఉంది కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఓకే. సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి ఇంచుమించుగా కన్యా రాశి వారిలాగానే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా భార్యాభర్తల మధ్యలో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మినహా మకర రాశి వారికి పూర్తి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారిలో రాజకీయ రంగంలో ఉండే వారికి చాలా పాజిటివ్గా ఉంది, రైతులకు పాజిటివ్గా ఉంది, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రైవేటు రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, ఎక్కువ జీతంతో ఉద్యోగ మార్పు కనిపిస్తూ ఉంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూలతలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో మకర రాశి వారు చాలా అనుకూలంగా ఉంది, ఎటువంటి సమస్యలు లేవు. వీరు సోమవారం పూట రుద్రాభిషేకాన్ని శివాలయంలో నిర్వహించినట్లయితే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. సో నెక్స్ట్ కుంభరాశి. ఏలినాటి శని చివరి అంకంలో ఉంది. ఇంకొక 2 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది. 2026 మొత్తం ఏలినాటి శని నడుస్తూ ఉంది. కుంభరాశి వారికి మానసికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆడవారికైతే మానసికపరమైన ఇబ్బందులు లేదా గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు, పీసీఓడి లాంటి సమస్యలు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లాంటి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. చెడు సహవాసం వల్ల సమస్యలు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. క్రీడాకారులు, కళాకారుల అవకాశాలు కోల్పోతారు, ఆర్థికంగా తగ్గుతుంది, ఆదాయం తగ్గుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషమైనటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంత ఖర్చు పెట్టినా ఓటమి మిమ్మల్ని ఎత్తుకుంటూ రావచ్చు. స్త్రీలకు సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి సమస్యలు, ఈడీ లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో చివరిది మీనరాశి. 100కి 100% నెగిటివ్గా ఉన్నటువంటి రాశి ఇది. ఏలినాటి శని ప్రభావం ఉంది, గురువు నెగిటివ్గా ఉన్నాడు, రాహుకేతువు నెగిటివ్గా ఉన్నారు, కుజుడు నెగిటివ్గా ఉన్నాడు, కేతువు నెగిటివ్గా ఉన్నాడు. సో మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, మీరు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, ఈడీ కేసులు, సిబిఐ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి. మీ స్థాయిని బట్టి మీకు పెను సంచలనాలు, పెను సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా రాబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో ఉంటే మగవాళ్లకు సమస్యలు, ఆడవారు మాత్రమే సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆడవారి మీద డిపెండ్ అవ్వడానికి మానసికంగా సిద్ధపడండి. ఈ సంవత్సరము ఆడవారి సంపాదన మీద, కూతురు సంపాదన కావచ్చు, భార్య సంపాదన కావచ్చు, తల్లి సంపాదన కావచ్చు, ఆ సంపాదన మీద బ్రతకడానికి మానసికంగా మగవాళ్ళు సిద్ధపడాలని చెప్తా ఉన్నాను. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, సప్త శనివార నియమాన్ని పాటించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. గురుగారు, ఈ సంవత్సరానికి అధిపతి గురువు కదా, గురు దోషాలకి ఏం లేదా? అంటే గురు దోషాలు ఉండవు, గురువు మంచివాడే. అచ్చా. కానీ కమాండర్ కేతువు అంటే గురువు, రాజు వేరు, ఇక్కడ నడిపించేవాడు వేరు. ఓకే. సో ఆ సమయంలో లగ్నాన్ని కనుక తీసుకుంటే, ఈ సంవత్సరం పరాభవన సంవత్సరానికి లగ్నాధిపతిని తీసుకుంటే కేతు అవుతున్నాడు కాబట్టి గురువు అనేటువంటిది రాజు అవుతున్నాడు. కేతు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి పడకపోతే, వీళ్ళిద్దరు కలిస్తే ఏం జరుగుతుంది అంటే, ఒకళ్ళు ఎడమకు లాగితే ఒకళ్ళు కుడికి లాగడం, ఒకళ్ళు తూర్పుకు లాగితే ఒకళ్ళు దక్షిణానికి లాగడం, ఇలాంటి సమస్యలు
ఉంటాయి కాబట్టి ఈ గురు ప్రభావము కేతు ప్రభావం అనేటువంటిది ఎక్కువగా మనసు మీద భక్తి మార్గం మీద ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం సంవత్సర ఫలాన్ని చెప్పుకున్నాం. ఓకే ఓకే గురుగారు. అయితే ఇంకొకటి చాలా చివరిగా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడుతూ కేసీఆర్ అని ఆయన రాజకీయాల్లో లేడు ఇప్పుడు, ఆయన గురించి నేను మాట్లాడను అంటారు. ఏం జరుగుతుంది? జరిగేది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ లాంటి మనిషి మాట్లాడినా సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే. అవును. సో జనరల్గా నాకున్న అవగాహన ప్రకారం కేసీఆర్ గారు జాతకాన్ని చూసుకుంటారు కాబట్టి 2026 మే తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి యాక్టివ్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఆయన అది రాశి ప్రకారము గురువు యాక్టివ్ అయ్యి ఆయన జన్మంలోకి గురువు వస్తే ఇప్పుడు వేయంలో గురువు ఉన్నాడు ఆయన రాశి రీత్యా. ఓకే. సో నాకు తెలిసినంత వరకు మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అది మే నుండి 2026 మే నుండి యాక్టివ్ అవ్వచ్చు. ఓకే. ఇంకొక ఫైనల్ ఏంటంటే ఈ కొత్త జనరేషన్ దేవుణ్ణి నమ్మరు అని ఒక మాట మీరు అన్నారు. నేను గూగుల్ నమ్ముతారని చెప్పారు. దేవుణ్ణి నమ్మరు అని నేను అనలా. ఎవరినైనా సరే ఒక వ్యక్తి మీద మీరు ఒపీనియన్, ఇప్పుడు సినిమాల గురించి ఒపీనియన్ తీసుకోవాలంటే ర్యాంకులు ఎట్లా చూస్తారో, అవును, జనరేషన్ ఎప్పుడే కానీ ఏదైనా కావాలి అనుకుంటే చివరికి డాక్టర్ మందు రాసిన ఆ టాబ్లెట్ను గూగుల్ సెర్చ్ చేస్తారు. అవును. అట్లనే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వేణుస్వామికి నచ్చినటువంటి వ్యక్తులు వేణుస్వామి గురించి నానా బూతులు మాట్లాడతారు, నానా విధమైన విమర్శలు చేస్తారు. బిఎస్ గురించి విమర్శలు చేస్తారు, రేవంత్ రెడ్డి గురించి విమర్శలు చేస్తారు, చంద్రబాబు గురించి విమర్శలు చేస్తారు. మీరు వాళ్ళు విమర్శలు చేసే వాళ్ళ మాటల్ని నమ్మకండి, గూగుల్ని నమ్మండి అని చెప్తున్నా. మీకు ఏదైనా సబ్జెక్ట్ తెలియకపోతే ఆ గూగుల్ను 2+2 ఎంత అంటే కొంతమంది 5 అనొచ్చు, ఒక ప్రాంతం వాళ్ళు 5 అంటారు. అంటే నేను చెప్పేది వాళ్ళలో ఉండే ఐక్యతను గురించి మాట్లాడుతున్నా. సో మీకు అది తెలవాలి అంటే గూగుల్ చేయండి, వామాచారం అంటే గూగుల్ చేయండి, కెమెరాలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి గూగుల్ చేయండి. సో భక్తి మార్గంలో లేరు అని నేను చెప్పడం లేదు. ఈ జనరేషన్ కాదు, ఏ జనరేషన్ అయినా ఇదే గూగుల్ మీకు చెప్తుంది. 2 to 7% భక్తి పెరిగింది జనాల్లో 2000 సంవత్సరం తర్వాత. కాబట్టి భక్తి తగ్గదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే మనం విమర్శ చేసేటప్పుడు హిందువులకు వేరే మతాల వల్ల సమస్యలు అంటాం, కానీ హిందువుల్లో ఉండే హిందువులకే సమస్యలు. వేణుస్వామి హిందువు, వేణుస్వామి జ్యోతిష్యుడు, వేణుస్వామి ఒక సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ వేణుస్వామిని కాళ్ళు గుంజడానికి ప్రయత్నం చేసేవాడే హిందువు, వేణుస్వామి నెత్తిలో బండరాయితో మోదేవాడు హిందువు, వేణుస్వామిని ఇటుకబెడ్డతో రాయితో కొట్టేవాడు హిందువు, వేణుస్వామిని ఎప్పుడు దొరుకుతాడా నరుకుదాం సంపుదామని చూసేవాడు హిందువు. సో హిందువు వల్లనే సమస్య ఉంది, మనలో ఐక్యత లేదు అంతే తప్ప మనలో ఈర్ష్యా భావాలు ఎక్కువ, జెలస్ భావాలు ఎక్కువ, ఈగోలు ఎక్కువ, ఇవి సమస్యలు తప్ప ఈ జనరేషన్ వాళ్ళ వల్ల మనకు వచ్చిన నష్టం లేదు. ఈ జనరేషన్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎప్పుడే కానీ నేను ఇందాక నువ్వే సినిమా డైలాగ్ చెప్పినట్టుగా మన జనరేషను మన పాత జనరేషన్కు అడ్వాన్స్డ్ వెర్షన్గా వస్తుంది. మనం అనుభవించినటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం 100 దెబ్బలు తింటే 101 నుండి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఈ జనరేషన్కి ఉంటుంది, మనకంటే ఎక్కువ అనుభవం ఈ జనరేషన్కి ఉంటుంది, మనకంటే ఎక్కువ నాలెడ్జ్ మరీ ముఖ్యంగా స్త్రీలకు ఉంటుంది. అమ్మాయిలను తప్పుపట్టే స్థితిలో మగవాళ్ళు లేరు. అమ్మాయిలు చాలా ఎక్స్ట్రీమ్ అభివృద్ధిలో ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉన్నారు. సో ఏ రంగంలో తీసుకున్నా ఈ నేటి యువత చాలా ముందుకెళ్తుంది. కాకపోతే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కష్టంతో కాకుండా స్మార్ట్నెస్తో సంపాదించడానికి ప్రయత్నం చేయండి. తెలివితో కూడిన సంపాదన ఎక్కువగా ఉంటుంది, కష్టంతో కూడిన సంపాదన తక్కువగా ఉంటుంది. అందుకని తెలివితో కూడిన సంపాదనను సంపాదించే ప్రయత్నం చేయండి. సో ఈ మధ్యన చాలామంది సెన్సిటివ్ అవుతున్నారు. ఎవరైనా 2 మాటలు మాట్లాడినా, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినా, చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయినామంటే బిడ్డనో కొడుకునో తల్లి తిట్టాలి అంటే కూడా ఆలోచిస్తున్నారు. సో పిల్లలకు ఈ జనరేషన్కి చెప్పేది ఒకటే, కష్టాలు తప్పవు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్ దాటితే సమస్యలు ఉంటాయి, సమస్యలను అనుభవిస్తే డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి వాటి కోసం రెడీగా ఉండండి. సో ఈ తిట్లకు ఈ దాడులకు భయపడకండి. సమాజంలో ఒక జీవితంలో 2 జీవితాలను అనుభవించండి. బ్రతికినంత కాలం జీవితాన్ని అనుభవించండి. మీరు సంపాదించుకున్న సొమ్మును పూర్తిగా అనుభవించండి, హ్యాపీగా బ్రతకండి. రైట్ గురుగారు, ఫైనల్ ఒక మాట చెప్పాలి. కామాఖ్య అమ్మవారి దర్శనం మాత్రంలోనే నేను ఈ ఛానల్కు పెట్టుకోగలిగాను, అది మీకు కూడా తెలుసు. కామాఖ్య అమ్మవారి దర్శన భాగ్యంతోనే ఆ రోజు నేను ఈ రోజు ఈ ఛానల్ పెట్టుకోగలిగాను. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి అంకురార్పణ, అక్కడే కలుసుకున్నాం మేము. మొదట అక్కడే స్టార్ట్ అయ్యింది, మీ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేసాము. ఇవాళ మీరు దీనికి కర్త కర్మ క్రియ. ఎస్, సో ఎగ్జాక్ట్లీ. సో నేనేమంటాను, ఆ రోజు మీ కండిషన్ ఎట్లుండే? ఘోరంగా ఉండే. సో నేనేమనుకుంటా అంటే మళ్ళొక్కసారి, ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని అవమానించాడో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు మీ గురించి మళ్ళీ మంచిగా చెప్పడానికి.
వీలైతే మళ్ళొక్కసారి అక్కడికి వెళ్ళి కామాఖ్యకి వెళ్ళి ఇక్కడ బళ్ళు జరుగుతున్నాయి అనేలాగా నిరూపిద్దామని, కళ్ళు తెరిపిద్దామనేది నాకు ఒక ఆలోచన, తప్పకుండా, కోరిక. అది తప్పకుండా. తీరుస్తే మనం తప్పకుండా అమ్మవారు మాట్లాడిస్తుందేమో తప్పకుండా. కదా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. వెళ్దాం. సో కామాఖ్యలో బలులు జరుగుతాయి. వేణుస్వామి గారు ఏం చెప్పారో అది ఖచ్చితంగా అక్కడ జరుగుతోంది. మీరు ఎవరెవరో చెప్పే కాంట్రవర్సీ కామెంట్స్ నమ్మాల్సిన అవసరం లేదు. దశమహాబలులు అనేవి అక్కడ ఉన్నాయి. అద్భుతమైన క్షేత్రం అది. ఆ క్షేత్ర మహిమ నేను చెప్తున్నాను, నేను అనుభవించాను కాబట్టి. సో రండి, మీరు కూడా ఒకసారి చూద్దాం. ఈసారి ఇంటర్వ్యూలో మీకు మరిన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమో సో వెంకటేశాయ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.